Hello friends, welcome to Green Cross Tutorials and Agriset Guru Facebook page. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్లో పసుపు మరియు ఉల్లి మరియు దోస పంటలను ఆశించే కీటకాలు వాటి తాలూకు యాజమాన్యం గురించి చెప్పుకుందాం. పసుపు పంట అలాగే ఉల్లి పంట వీటిపైన కొంచెం తక్కువ పెస్ట్లే ఉన్నాయన్నమాట. అలాగే వీలైతే దోస పంట గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ పంటలు వీటిని ఆశించేటటువంటి కీటకాలు వీటి తాలూకు యాజమాన్య పద్ధతులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఆయా ప్రాంతాలను బట్టి తీసుకునేటటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా కొంచెం మార్పులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దగ్గరలో ఉండేటటువంటి మీ వ్యవసాయ అధికారి ఎవరైతే ఉంటారో వారి సలహా తీసుకున్న తర్వాత మీ పంటలకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా చేపట్టండి. కొంచెం గైడెన్స్ ఇవ్వడం కోసం మాత్రం ఈ క్లాసులు తయారు చేస్తున్నాం. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ కోర్సులు ఎవరైతే చదువుతుంటారో ఆ విద్యార్థుల యొక్క ప్రయోజనార్థం ఈ క్లాసులన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వారికి ఎగ్జామినేషన్ పర్పస్గా అలాగే అగ్రిసెట్ ఎగ్జామ్ పర్పస్గా ఈ క్లాసులన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మన ఫేస్బుక్ పేజ్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. గత 20 రోజులుగా ఈ డైలీ రెగ్యులర్గా ఈ క్లాసులన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఎవరైనా వచ్చేటట్టయితే ఈ పేజ్ని వెంటనే మీరు లైక్ చేసుకోండి. ప్రతిరోజు లైవ్కి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, వినండి. ఒకవేళ లైవ్కి రాలేకపోయినప్పటికీ కూడా తర్వాత కూడా మీకు అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవి వినొచ్చు అనమాట. వీడియో కంటే కూడా ఆడియోనే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నేను ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అలా వింటూ ఉంటే మన ఆలోచన శక్తి కొంచెం పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఇంకా మనం ఎఫెక్టివ్గా పనిచేయడానికి కుదురుతుంది. విద్యార్థులైతే ఇంకా వాళ్ళ తాలూకు సృజనాత్మక శక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరిగి పరీక్షల్లో బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఆడియో తరగతుల వల్ల. అందువల్ల ప్రత్యేకంగా నేను ఈ ఆడియో తరగతులు ప్రయోగాత్మకంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది రైతుల దగ్గర నుంచి, అలాగే విద్యార్థుల దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. కాబట్టి ఇదొక ప్రయోగం. ఇలాగ ఆడియో తరగతులు ఫేస్బుక్లో పెట్టుకోవడం అనేటువంటిది ఒక ప్రయోగం అన్నమాట. ఈ కోర్స్ కంప్లీట్ అయినంత వరకు కూడా చేస్తాను. ఇంకా అవసరమైతే తర్వాతి కోర్సులన్నీ కూడా ఈ విధంగా ఇందులో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మన పేజ్కి 1000 మెంబర్స్ లైక్ చేశారు, 1000 మెంబర్స్ ఫాలోవర్స్గా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరి కోఆపరేషన్ ఏ విధంగా ఉంటే తప్పనిసరిగా మన పేజ్ ఇంకా బాగా ముందుకెళ్తుంది. మేము ఇంకా ముందుకు వచ్చి ఎక్కువ విద్యార్థులకు కావచ్చు లేకపోతే ఫార్మర్స్కి కావచ్చు సరైనటువంటి సమాచారాన్ని అందించడానికి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. అనేక గ్రూప్స్లో దీనికి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా ఇవన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోస్ట్ పెట్టిన వెంటనే వాటిని అప్రూవ్ చేసి వాళ్ళ గ్రూప్స్లో పెట్టడం వల్ల అనేక మంది వీటిని వినడానికి చాలా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1000 అనేటువంటిది ఒక చిన్న స్టెప్. ఇది ఇంకా ముందుకి వెళ్ళి అనేక మందికి ఉపయోగపడేలాగా ఉండాలి మన పేజ్ అనేటువంటిది. విద్యార్థులకి అలాగే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పేజ్ అనేటువంటిది ఉపయోగకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. సో మీ అందరూ అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి మరొకసారి మీ అందరికీ కూడా మన అగ్రిసెట్ గురు పేజ్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అభిమానం ఈ విధంగానే ఉండాలి. మరింత ఎక్కువ మందికి మీరు ఈ పేజ్ని షేర్ చేయండి. మరింత ముందుకు వెళ్ళడం కోసం మనందరూ కలిసి కృషి చేద్దాం. ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే పసుపు పంట పైన ఆశించేటువంటి కీటకాలు, అది అయిపోయిన తర్వాత ఉల్లి పంట పైన ఆశించేటువంటి కీటకాలు, వీటి గురించి చెప్పుకుందాం. ఇంకా సమయం ఉంటే కనుక దోస పంట పైన ఆశించే
కీటకాల గురించి చెప్పుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట. తక్కువ పెస్ట్లు ఎక్కడైతే ఉంటాయో వాటిలో నుంచి ఒక్కొక్క ప్రశ్న తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుంది. అగ్రిసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ క్లాస్ జాగ్రత్తగా వింటే కనుక మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పసుపులో ఆశించేటువంటి పురుగుల్లో మొట్టమొదటిది ఏంటంటే దుంప, ఈగ, అలాగే దీంట్లో పొలుసు పురుగులు ఉంటాయి, అలాగే ఆకుముడత అనేటువంటివి ఉంటాయి. ఇవి దీంట్లో ప్రధానంగా ఆశించేటటువంటి కీటకాలు అనమాట. దుంప, ఈగ ముందుగా మనం చెప్పుకుందాం. పసుపులో ఆశించేటటువంటి దుంప, ఈగ, దీని శాస్త్రీయ నామం వచ్చేసరికి మైమోగ్రెల్లా క్రొయలిరిఫ్రాన్స్. కొంచెం మనకి పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోండి. మైమోగ్రెల్లా క్రొయలిరిఫ్రాన్స్. దీన్నే మనం ఏమంటామంటే రైజోమ్ ఫ్లై అని అంటారనమాట. రైజోమ్ ఫ్లై, దుంప ఈగ దీని తాలూకు పేరు. క్రమం వచ్చేసరికి డిప్టెరా. ఈగ కాబట్టి డిప్టెరా అనమాట. దాని క్రమం వచ్చేసరికి డిప్టెరా. డిప్టెరాలో ఈగలన్నీ ఉంటూ ఉంటాయి. ఎలాగ మనం దీన్ని గుర్తించాలి ఏంటి అనేటువంటిది మనం చూస్తే దీని యొక్క తల్లి పురుగు ఏ విధంగా ఉంటుందంటే నల్లగా చీమలాగా ఉంటుంది. పిల్ల పురుగులు తెల్లగా బియ్యపు గింజల్లాగా ఉంటాయి. ఇదో పొడుపు కథలాగా అనిపిస్తుంది అనమాట. తల్లి నల్లగా చీమలాగా ఉంటుంది, పిల్ల పురుగులేమో తెల్లటి బియ్యపు గింజల్లాగా ఉంటాయి. ఒక పొడుపు కథలా అనమాట. అది ఏంటి అని అడిగారు అనుకోండి, మన ఎంటమాలజీకి సంబంధించి తల్లి నల్లగా చీమలాగా ఉంటుంది, పిల్లలు తెల్లగా బియ్యం గింజలాగా ఉంటారు. ఎవరు ఏంటి అని అడిగితే అప్పుడు మనం చెప్పొచ్చు ఏంటనమాట, దుంప ఈగ. దుంప ఈగకి సంబంధించినటువంటి తల్లి పురుగు ఏమో చీమలాగా నల్లగా ఉంటే వాటి పిల్ల పురుగులేమో బియ్యపు గింజల్లాగా తెల్లగా ఉంటాయి. ఇది ఒక పొడుపు కథలాగా గుర్తుపెట్టుకుంటే మనకు ఉంటుంది. ఈ బిట్ చాలాసార్లు ఇచ్చారనమాట ఎగ్జామ్లో. చాలాసార్లు ఈ బిట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీన్నే మనకి ఏమంటారంటే ఈ దుంప ఈగ వల్ల వచ్చేటువంటి నష్టాన్నే మనకి ఏమని పిలుస్తూ ఉంటారంటే కొమ్మ కుళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఈగని దుంప ఈగ అంటారు, అదేవిధంగా కొమ్మ కుళ్ళు ఈగ అని కూడా అంటారనమాట. కొమ్మ కుళ్ళు ఈగ అని కూడా అంటారు, అలాగే దుంప ఈగ అని కూడా అంటూ ఉంటారనమాట. ఇదేంటంటే కేవలం పసుపు పంటనే కాకుండా అల్లం పంటను కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని ఇది కలగజేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎక్కడొస్తుంది అని అంటే నీరు బాగా నిల్వ ఉండేటటువంటి పొలాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. తేమ నిలబెట్టుకునేటువంటి పొలాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకున్న దానికంటే అవసరమైన దానికంటే ఎక్కువ నిలబెట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దుంప ఈగ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అక్టోబర్ నుంచి దీని తాలూకు ఉధృతి అనేటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అక్టోబర్ నుంచి ఇంకా పంట పూర్తయ్యేంత వరకు కూడా దీని ఉధృతి బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది, తల్లి పురుగు గుడ్లు ఎక్కడ పెడుతుంది, అలాగే మిగిలినటువంటివన్నీ కూడా ఒకసారి మనం చూసుకునేటట్టయితే తల్లి పురుగు కాండం మొదల దగ్గర గుడ్లు పెడుతుందన్నమాట. దీని దగ్గర నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు, అదే తెల్లగా బియ్యం గింజల్లాగా ఉండేటటువంటి పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే ఏదైతే ఈ పసుపు దుంప ఉంటుంది కదా, దుంప లోపలికి చొచ్చుకొని పోతాయి. అక్కడ ఉండేటటువంటి కణజాలాన్ని అంతటినీ కూడా తింటూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏదైతే మధ్యలో ఉండేటటువంటి సుడి ఆకు, అంటే మధ్యలో ఉండేటటువంటి ఆకు ఏదైతే ఉంటుందో ఆ సుడి ఆకు, దాని దగ్గరగా ఉండేటువంటి లేత ఆకులు ఏవైతే ఉంటాయో ఈ ఆకులు ఇవన్నీ కూడా వాడిపోతాయి. ఆ తర్వాత గోధుమ రంగులోకి మారిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలాగా మనకు ఒక రకమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకా మనం చూస్తే ఏంటంటే ఈ తెల్లగా బియ్యం గింజల్లాగా ఉండేటటువంటి పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే కొమ్ము ఏదైతే ఉంటుందో ఆ కొమ్ము లోపలికి చొచ్చుకొని పోయి వాటన్నిటిని కూడా పూర్తిగా తినేస్తాయి ఈ పిల్ల పురుగులు అనేటువంటివి. ఏదైతే ఈ పురుగు ఆశించిందో ఆ మొక్కలను గుర్తించడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా మనము గమనిస్తే ఏంటంటే ఆకులు కొద్దిగా తెల్లబడడం జరుగుతుంది, అలాగే మొక్కలు వాడిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. కొమ్ములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ కొమ్ములు కుళ్ళిపోతూ ఉంటాయి, కొమ్ముకు బూజు తెగులు ఆశిస్తుంది, ఆ తర్వాత అవన్నీ కూడా కుళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో బూజు తెగులు ఆశించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇలాంటి నష్టాలన్నీ కూడా ఇది చేస్తూ ఉంటుంది. ఈ పుచ్చు పట్టినటువంటి దుంపలు ఏవైతే ఉంటాయో వీటిని కనుక మనము వండామనుకోండి, అంటే పసుపు దాని తర్వాత అన్నీ వండటం చేస్తుంటాం కదా, ఆ విధంగా వండినప్పుడు ఏంటంటే తొర్ర మాదిరిగా ఏర్పడుతుంది అనమాట. ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతుంటారు, ఆ తొర్రలాగా ఏర్పడుతుంది అని చెప్పేసి. ఈ పురుగు ఆశించిన మొక్కల్లో ఎదుగుదల కూడా బాగా తగ్గిపోతుంది, అలాగే దిగుబడి కూడా బాగా క్షీణించి ఉంటుందన్నమాట.
సో ఇలాగా కొమ్ముకి సంబంధించినంత వరకు ఉంటాయి. కాబట్టి ఏంటంటే దుంప ఈగ, కొమ్ము కుళ్ళు ఈగ అని చెప్పేసి దీన్ని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. కొమ్ము కుళ్ళు ఈగ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కొమ్ములు కుళ్ళిపోవడం అనేటువంటిది ఇది ఇనిషియేట్ చేస్తుంది. కాబట్టి కొమ్ము కుళ్ళు ఈగ లేదా దుంప ఈగ అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా నివారణ తీసుకోవాలి? నివారణ చర్యలు, ఏ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి ఏంటనేది ఒకసారి మనం చూస్తే ఏంటంటే, తెగులు లేనటువంటి దుంపల్ని మనం, ఈ పసుపు దుంపల్ని మనం నాటుకోవాలి. తెగులు లేని ప్రదేశాల నుంచి మనం సేకరించుకొని వాటిని నాటుకోవాలన్నమాట. డైమిథోయేట్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ 1 లీటర్ నీటికి కలిపినటువంటి ద్రావణంలో దుంపల్ని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు వాటిని నాటుకోవాలన్నమాట. ఏంటంటే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపినటువంటి ద్రావణంలో ఈ దుంపల్ని నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాత అప్పుడు నాటుకోవాలన్నమాట. ఎకరానికి వేపపిండి మనం వేసుకోవాలి. 100 కిలోలు వేపపిండి వేసుకుని దుంపలు ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటాయో అప్పుడు మొదల దగ్గర వేపపిండి వేసుకోవాలి. దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కూడా వాడచ్చు. ఎకరానికి 10 కిలోలు చొప్పున ఆ పొలం అంతా కూడా చల్లుకుంటే కొంతవరకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తేమ నిలవని భూముల్లోనే మనము ఈ పసుపు కానీ అల్లం కానీ పెంచుకోవాలన్నమాట. ఎక్కువగా తేమ నిలబడేటటువంటి భూముల్లో కనుక మనం అల్లం పసుపు వేసేటప్పుడు ఈ పురుగు యొక్క ప్రాబ్లం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, అటువంటి సందర్భంలో మురుగునీరు పోయే వసతి వాటికి కల్పించాలి. మురుగునీరు పోయే వసతి కల్పించాలి. ఎప్పుడు కూడా తేమ అనేటువంటిది నిలబడి ఉండకూడదన్నమాట. తేమ కనుక ఎక్కువగా నిలబడి ఉంది అని అంటే మాత్రం తప్పనిసరిగా ఈ పురుగు ఆశించేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. అలాగే మనం ఎక్కడైతే ఈ విత్తనం తీసుకొస్తున్నామో ఆ ప్రదేశంలో ఇటు ఈ తెగులు ఇంతకు ముందు ఏమైనా వచ్చిందా లేదా అనేటువంటి దాని చరిత్ర ఒకసారి మనము గమనించిన తర్వాత మాత్రమే విత్తనాన్ని సేకరించుకుని మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో అలాగే దీనికి ఎకరానికి 10 కిలోలు కార్బోఫ్యూరాన్ గుళికలు మనం వేసుకుని పొలమంతా వేసుకుంటే చాలా వరకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఇది మనం చెప్పుకునేటటువంటిది మైమోగ్రెల్లా కోయిరిలీ ఫ్రాన్స్ రైజోమ్ ఫ్లై అంటాం దీన్ని. కొమ్ము కుళ్ళు ఈగ అని అంటారనమాట. సో దీంట్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్పాను కదా, తల్లి పురుగులేమో నల్లగా చీమలాగా ఉంటే పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజలాగా ఉంటాయి. ఒక బిట్ ఇంతకు ముందు ఇచ్చారనమాట. అలాగే దుంప ఈగ ఉధృతి ఏ నెలలో ప్రారంభం అవుతుంది అని అంటే అక్టోబర్ నెలలో ప్రారంభం అవుతూ ఉంటుంది. అలాగే దుంప ఈగ గుడ్లు ఎక్కడ పెడుతుంది? దుంప ఈగ తల్లి పురుగు కాండం మొదల దగ్గర ఏదైతే మనం వేస్తాం కదా దాని కాండం మొదల దగ్గర గుడ్లు పెడుతుంది. సో తర్వాత ఇంకొక బిట్ అడగొచ్చు అనమాట. పసుపులో దుంపలను వండినప్పుడు తొర్ర మాదిరిగా ఏర్పడితే ఏ పురుగు ఆశించినట్టు అని చెప్పి, పసుపులో దుంపలను వండిన తర్వాత తొర్రవలే అయితే ఏ పురుగు ఇంతకుముందు ఆశించినట్టు అని అడిగారు అనుకోండి, అప్పుడు దుంప ఈగ అనమాట. అలా పెట్టుకోవాలి. అలాగే కాకుండా అధికంగా తేమ నిలబడే పొలాల్లో పసుపు పంట పండించినప్పుడు ఎక్కువగా నష్టపరిచే పురుగు ఏది అన్నారు అనుకోండి, అప్పుడు కూడా దుంప ఈగ అని పెట్టుకోవచ్చు. సో దుంప ఈగ, కొమ్ము కుళ్ళు ఈగ అన్న కూడా ఒకటే. కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పసుపులో వచ్చేటటువంటి దాంట్లో దీని గురించి అనేక సందర్భాల్లో అడిగారు. శాస్త్రీయనామం అడిగారు, క్రమం అడిగారు, ఈ నల్లగా చీమలాగా ఉండడం, పిల్ల పురుగులు తెల్లగా ఉండడం అది అడిగారు. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని అడిగారు. అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే తల్లి పురుగు అంటే దుంప ఈగ గుడ్లు ఎక్కడ పెడుతుంది అనేటువంటి ప్రశ్న వచ్చింది. కాండం దగ్గర పెడుతుంది, మొదల దగ్గర అని చెప్పి వచ్చింది. పసుపు వండినప్పుడు త్వర మాదిరిగా ఏర్పడితే ఏ పురుగు ఆశించినట్టు అంటే దుంప ఈగ ఆశించినట్టు, ఇలా అన్నమాట. అలాగే నీరు ఎక్కువగా నిలబడేటువంటి పొలాల్లో పసుపు సాగు చేసినప్పుడు ఎక్కువగా ఆశించేటటువంటి పురుగు ఏది అని అడిగితే దుంప ఈగ అని మనం రాయాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో ఉండేటటువంటి ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్నే మనం కొమ్ము కుళ్ళు ఈగ అని అంటారు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినంత వరకు దుంప ఈగ, దాన్నే కొమ్ము కుళ్ళు ఈగ అని అంటారు. శాస్త్రీయ నామంతో సహా ప్రతి పాయింట్ కూడా దీంట్లో ఉండేటువంటిది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పసుపులో ప్రధానంగా ఆశించేటటువంటిది. ఎగ్జామ్లో కూడా ప్రధానంగా బిట్స్ వచ్చేటటువంటిది కూడా ఇదే అనమాట. కాబట్టి దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి.
అలాగే మనం ఇంకా పసుపులో చూసుకుంటే పొలుసు పురుగులు కూడా ఉంటాయన్నమాట. యాస్పిడయోటస్ ఆర్వి అని చెప్పేసి పసుపులో పొలుసు పురుగులు కూడా ఉంటాయి. యాస్పిడయోటస్ స్పీషీస్ అన్నమాట. ఇవి కూడా తెల్లని చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి పొలుసు పురుగులు కూడా. మా పొలంలో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వీటిని కొమ్ములు ఏవైతే మనం నిల్వ చేస్తూ ఉంటామో అప్పుడు ఏంటంటే రసాన్ని పీల్చి వడలిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఆ విధమైనటువంటి నష్టం పొలంలో కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. యాస్పిడయోటస్ అని చెప్తాం. దీన్ని నివారించుకోవాలి అని అంటే ఏంటంటే పసుపు కొమ్ముల్ని ఎర్లీ స్టేజెస్లో మనం నాటుకునేటప్పుడు మలాథియాన్ 3 మిల్లీలీటర్లు కలిపి కానీ దాంట్లో కనీసం 30 నిమిషాల పాటు ఆ విత్తనాన్ని శుద్ధి చేసి కానీ మనం ఉపయోగించుకుంటే పొలుసు పురుగు రాకుండా ఉంటుందన్నమాట. పొలుసు పురుగు యాస్పిడయోటస్ స్పీషీస్ అనేటటువంటిది. అలాగే తర్వాత దీంట్లో కూడా ఇంకోటి ఉంది ఏంటంటే ఆకుముడత అనేటువంటిది ఉందన్నమాట. ఆకుముడత ఈ పెస్ట్లో మనం చూసేటట్టయితే ఏంటంటే పసుపుకు సంబంధించి ఆకుముడత అనేటువంటిది ఒకటి ఉంది. ఆకుముడత దీని శాస్త్రీయనామం వచ్చేసరికి ఉడాస్పెస్ ఫాలస్ అనేటువంటిది అనమాట. శాస్త్రీయనామం ఉడాస్పెస్ ఫాలస్, క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట. ఆకుముడత దీని తాలూకు రెక్కల పురుగేమో ఎరుపు రంగులో ఉంటుంది. దయచేసి దీంట్లో కలర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పసుపు ఎప్పుడు కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. అలాగే దుంప ఈగ తాలూకు తల్లి పురుగు ఎప్పుడు కూడా నలుపు రంగులో ఉంటుంది. దుంప ఈగ తాలూకు పిల్ల పురుగులేమో తెలుపు రంగులో బియ్యం గింజల్లాగా ఉంటాయి. ఇక్కడ ఏముందంటే పొలుసు పురుగులు ఎలా ఉంటాయనంటే తెల్లని చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఆకుముడత పురుగు ఎలా ఉంటుంది అని అంటే దాని రెక్కల పురుగు ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు అనేక రంగులు వచ్చాయి. పసుపు రంగు, అలాగే నలుపు రంగు, తెలుపు రంగు, ఆ తర్వాత ఎరుపు రంగు అన్నమాట. ఈ రంగులను బట్టి దాని కాంట్రాస్ట్ పెట్టుకుని రంగురంగులన్నింటినీ కూడా మనం కొంచెం పిక్చరైజ్ చేసుకుని ఉంటే మనకి ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఊరికే అలా చదువుతూ ఉంటే మనకి ఏం ఉండదు. కొంచెం మనం దానికి యాడ్ చేసుకోవాలి, కొంచెం స్పైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు మనకి ఇవి బాగా గుర్తుంటాయి. కలర్ఫుల్గా ఒక ప్రపంచాన్ని మనం ఊహించుకోవాలి, ఎంటమాలజీ ప్రపంచాన్ని. కాబట్టి అప్పుడు ఆ కీటకాలు ఎలా ఉన్నాయి, పంట ఏ రంగులో ఉంటుంది, ఇలాంటివన్నీ ఊహించుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట సబ్జెక్ట్ అనేటువంటిది కూడా. సో ఈ ఆకుముడత అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే ఆకులన్నింటినీ కూడా మడిచి దాని లోపలే ఉండి కోసస్థ దశలోకి ప్రవేశం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆకుముడతలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి అన్నమాట. వాటి తాలూకు కోసస్థ దశలన్నీ కూడా దాంట్లోనే ఉండి జరుపుకుంటూ ఉంటాయి. రెక్కల పురుగు అయితే మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. దీని తాలూకు లద్దె పురుగు అయితే మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇవన్నీ కూడా తేడాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెక్కల పురుగు అయితే ఎరుపు రంగు, అదే లద్దె పురుగు అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుందని చెప్పి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి కనిపించేటట్టుగానే ఉంటాయి. పసుపు పంటలో కనుక మనం చూసేస్తే అదేమి మన చెయ్యి ఎత్తంత ఎదిగిపోదు, అంతా కూడా పసుపు. కాబట్టి మనం పొలంలో నడిచి చూస్తే కొంచెం కనపడే విధంగానే ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ డ్యామేజెస్. ఆకులు ఎక్కడైతే ముడతగా పడి ఉన్నాయో అక్కడ ప్రాంతం అంతటినీ కూడా చూసి ఆ కోసస్థ దశలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మామూలుగా చేత్తో ఏరి మనం నాశనం చేయొచ్చు అనమాట. డైమిథోయేట్ కానీ పాస్పమిడాన్ కానీ ఏది ఉంటే అవి మనం పిచికారీ చేస్తే దీన్ని ఉధృతి నుంచి చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని పెస్టులు ఉన్నాయన్నమాట. దీన్ని ఆశించేటువంటి కొన్ని పెస్టుల్లో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు అని ఉందన్నమాట. అదే మనం చెప్పుకుంటాం కదా, దీంట్లో మనం ఆముదంలో మనం చెప్పుకుంటూ ఉంటాం కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ అనేటటువంటిది. సో క్యాస్టర్ షూట్ అండ్ క్యాప్సూల్ బోరర్ అనేటువంటిది ఉంది కదా, కోనోగీతస్ పంక్టిఫెరాలిస్ అనేటువంటిది. అది కూడా ఈ పసుపు పంటను ఆశించేటటువంటి ముఖ్యమైనటువంటి పురుగుల్లో ఇదొకటి అనమాట. సో ఆముదం పంటను ఆశిస్తుంది, పసుపు అల్లం పంటలను ఆశిస్తుంది, అలాగే చాలా పండ్ల తోటలను కూడా ఆశిస్తూ ఉంటుంది. యాలకులు ప్రత్యేకంగా దాన్ని కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందన్నమాట. దీనికి పసుపు పచ్చని రెక్కలు ఉంటాయి, దానిపైన నల్లని మచ్చలు ఉంటాయి రెక్కల పురుగుకి. సో ఎదిగినటువంటి లార్వాలు కొంచెం పొడవుగా అనిపిస్తాయి అన్నమాట. 25 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి ఇవి, ఈ కోనోగీతాస్ పంక్టిఫెరాలిస్. దీనికి సంబంధించినటువంటి ఎదిగిన లార్వాలు ఎంత పొడవు ఉంటాయంటే 25 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయన్నమాట. గోధుమ రంగు, గులాబీ రంగులో ఇవి ఉంటూ ఉంటాయి. సో లార్వా 25 సెంటీమీటర్లు అంటే చాలా పెద్ద లార్వా కింద మనం చూసుకోవచ్చు. సో అంత పొడుగు ఉంటుంది. లార్వాలు ఆశించినటువంటి ఆకులపైన రంధ్రాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. లార్వాలు భూమి బయట గల కాండాన్ని తొలిచి తినడం వల్ల మొవ్వు అనేటువంటిది ఎండిపోతుంది. సో కొమ్మ మరియు కాయ తొలిచేటువంటి పురుగు ఇది. దీనిలో ఏ విధమైన నష్టం కలిగిస్తుందంటే ఇలాగనమాట, ఆకుల మీద రంధ్రాలని ఏర్పాటు చేస్తూ ఉంటాయి.
భూమి బయట ఉండేటువంటి కాండాన్ని తొలిచి తినడం వల్ల మొవ్వు ఎండిపోవడం, చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. క్వినాల్ఫాస్, మోనోక్రోటోఫాస్, ఎండోసల్ఫాన్ ఈ మందుల్లో ఏదైనా ఒక దాన్ని పిచికారీ చేసి మనం వీటిని కాపాడుకోవచ్చు. ఇలా అన్నమాట. అలాగే దీంట్లో కూడా ఒక అల్లిక రెక్కల నల్లి ఒకటి ఉందన్నమాట. అల్లిక రెక్కల నల్లి లేస్ వింగ్ బగ్ అని మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా. అలాగే ఒక అల్లిక రెక్కల నల్లి కూడా దీంట్లో ఉందన్నమాట. స్టెఫనైటిస్ టిపికస్ అనేటువంటిది, దీని శాస్త్రీయనామం ఏంటంటే స్టెఫనైటిస్ టిపికస్ లేస్ వింగ్ బగ్ అనేటువంటిది పసుపు, అల్లం, కొబ్బరి, అరటి ఈ పంటలన్నింటినీ కూడా ఇది ఆశిస్తూ ఉంటుంది. వీటి తాలూకు రెక్కలు అదే లేసుల్లాగా ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. సో ఇది ఒక అల్లిక రెక్కల నల్లి అన్నమాట. వీటికి ఏంటంటే వీటి అంచుల పైన ముళ్ళు కలిగి ఉండేటువంటి కీటకం అని నేను చెప్పాను. అల్లిక రెక్కల నల్లి తాలూకు రెక్కల పురుగు అంచుల పైన కొన్ని రకాలైనటువంటి ముళ్ళు ఉంటాయన్నమాట. రెక్కల అంచుల పైన ముళ్ళు ఉండేటువంటి కీటకం ఏది అని అడిగితే అల్లిక రెక్కల నల్లి, అది బాగా గుర్తుపెట్టుకోండి. రెక్కల అంచుల దగ్గర ముళ్ళని మనం గమనించవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ఒక డిజైన్ లాగా ఉంటుంది కాబట్టి దీన్నే అల్లిక రెక్కల నల్లి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో పిల్ల పురుగులకు కూడా కొంచెం ముళ్ళు కలిగినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. పిల్ల పురుగుల మీద కూడా ముళ్ళు అనేటువంటివి ఉంటూ ఉంటాయన్నమాట. ఇవి కనుక ఎక్కువ ఆశించినప్పుడు ఏంటంటే డైమిథోయేట్ ఎలాగూ చేస్తుంటాం కాబట్టి డైమిథోయేట్ కానీ అలాగే మోనోక్రోటోఫాస్ కానీ నీటిలో కలిపి పిచికారీ చేసి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది అల్లిక రెక్కల నల్లి, స్టెఫనైటిస్ టిపికస్. ఈ పేర్లు మన మెటీరియల్లో లేకపోయినా వీలైతే రాసుకోండి, ఎక్కడైనా సరే ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అలాగే ఆకుముడత గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాం. మోడాస్పెస్ ఫాలస్ అనేటువంటిది, దీన్నే స్కిప్పర్ అంటారనమాట. స్కిప్పర్ అని కూడా దీన్ని మనకి పిలుస్తూ ఉంటారు. ఈ ఆకుముడత లేదా ఈ స్కిప్పర్ ఏదైతే ఉందో ఇదేంటంటే దక్షిణ భారతదేశంలో పసుపు, అల్లం పంటలు నశించేటువంటి సాధారణంగా ఆశించేటటువంటి పురుగు అనమాట. ఇది ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కొన్ని లేని పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక అవి మీరు అక్కడ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా ఇది ఆశించవచ్చు అనమాట. ఆ టైంలో ఎక్కువగా ఇది ఆశించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ దీని గురించి ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. దీని తాలూకు రెక్కల పురుగులు ఎలా ఉంటాయంటే గోధుమ రంగులో నల్లని రెక్కలు కలిగి ఉంటాయని చెప్పి ఇక్కడ ఉంటున్నది. సో అలాగే ముందు రెక్కల మీద 8 తెల్లని చుక్కలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. ముందు రెక్కల పైన 8 తెల్లని చుక్కలు ఉంటాయి. వెనక రెక్కల మీద ఒక పెద్ద మచ్చ కలిగి ఉంటుందన్నమాట. సో కొంచెం పెద్దగా ఉంటాయి ఈ లార్వాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కొంచెం పొడవుగా ఉండి ఉంటాయి. ఈ స్కిప్పర్కి సంబంధించినటువంటి లార్వా కూడా పొడవుగానే ఉంటుంది. ఇవి దీంట్లో ఉండేటటువంటి సమస్యలు అన్నమాట. దీనికి సంబంధించిన వాటిలో పసుపు పంటను ఆశించేటటువంటి కీటకాలు ఇవన్నమాట. పసుపు పంటలో వచ్చేటువంటి తెగుళ్ళు గురించి మరొక వీడియోలో మనం చూద్దాం. అన్నీ ఒకే దగ్గర కాకుండా అంటే తెగుళ్ళు అవన్నీ ఒకేసారి మనం చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం కీటకాల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ తెగుళ్ళ గురించి మనం ఆ తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఈ క్రాప్ ఏంటంటే ఉల్లి అన్నమాట. ఉల్లి పంటను ఆశించేటువంటి కీటకాలు ఏంటున్నాయి ఒకసారి మనం చూస్తే తామర పురుగులు, నెక్స్ట్ ఏంటంటే ఆకు తినే పురుగులు, త్రిప్స్ మరియు ఎర్రనల్లి అనేటటువంటివి. సో ఇదన్నమాట కీటకాలు. అంటే ఇప్పుడు ఇందాక నేను ఒక ఇది చెప్పాను ఏంటంటే ఈ పొడవైనటువంటి లార్వా ఉంటుందని చెప్పాను కదా. ఈ లార్వా పొడవుగా ఉండేటటువంటిది 25 మిల్లీమీటర్లు. దయచేసి ఇది గమనించండి, సెంటీమీటర్లు కాదు, 25 మిల్లీమీటర్లు అనమాట. అలాగే మన ఆకుముడత లార్వా వచ్చేసరికి 35 మిల్లీమీటర్స్ అంత పొడవు ఉంటాయి ఇవి. కాబట్టి కొద్దిగా గమనించుకోండి. అది సెంటీమీటర్లు అయితే కాదు, సెంటీమీటర్స్ అంటే చాలా ఎక్కువ. 65 సెంటీమీటర్లు అంటే అంత పెద్ద పెద్ద లార్వాలు మనకి ఎక్కడా లేవు. 25 మిల్లీమీటర్లు అది దయచేసి గమనించండి. పెద్దగానే ఉంటాయి. 25 మిల్లీమీటర్లు అన్నా కూడా మన దృష్టిలో పెద్ద లార్వాల కిందే లెక్క అనమాట. సో మిగిలినటువంటివన్నీ కూడా చాలా చిన్నవి ఉంటాయన్నమాట. 25 మిల్లీమీటర్లు ఏమో ఆ లార్వా ఉండేటట్టయితే ఆకుముడతకు సంబంధించినటువంటి లార్వా ఎంత ఉంటుంది, దాదాపు 35 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద పొడవుగా ఉండేటటువంటి లార్వాలను మనం పసుపు పంటలో గమనించవచ్చు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఉల్లి పంటను ఆశించేటటువంటి పురుగులు నివారణ చర్యల్లో మనం చూస్తే మొట్టమొదటిది ఏంటంటే తామర పురుగులు. ఉల్లి పంటను ఆశించేటటువంటి కీటకాల్లో ప్రధానంగా మనం చెప్పుకోబోయేది
తామర పురుగుల గురించి. దీన్నే మనకి ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారనంటే మాగుడు రోగము అని పిలుస్తారనమాట. ఈ రోగాన్ని ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా ఇది కీటకాల వల్ల వచ్చేటటువంటి సమస్య అయినప్పటికీ కూడా దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే మాగుడు రోగము అని పిలుస్తారనమాట. మాగుడు రోగం అని పిలుస్తూ ఉంటారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తామర పురుగుల వల్ల వచ్చేటటువంటి ఆ సమస్యని ఏమని పిలుస్తారు అని అంటే మాగుడు రోగము అని అంటారు. శాస్త్రీయ నామం ఏంటంటే త్రిప్స్ తబాసి. మనకి బాగా తెలిసిందే త్రిప్స్ తబాసి అన్నమాట. ఇది ఉల్లి పంట, వెల్లుల్లి పంట పైన కూడా వచ్చే ఎక్కువగా నష్టాన్ని ఇవి కలుగజేస్తూ ఉంటాయన్నమాట. ఈ తామర పురుగులు ఏంటంటే ఉల్లి, వెల్లుల్లి వీటన్నిటితో పాటుగా పత్తి, టమాటా, పొగాకు, దోస, అలాగే క్యాబేజ్, కూరగాయలు ఈ పంటలన్నిటినీ కూడా ఈ త్రిప్స్ తబాసి అనేటువంటివి ఆశిస్తూ ఉంటాయి. తామర పురుగులు అని చెప్తూ ఉంటాం కదా. ఈ ఉల్లి, వెల్లుల్లి పంటలు అనుకోండి అక్టోబర్ నుంచి మే నెల వరకు కూడా ఇవి ఆశిస్తూ ఉంటాయన్నమాట. ఉల్లి, వెల్లుల్లి పంటల్లో ఇవి అక్టోబర్ నుంచి మే నెల వరకు కూడా ఆశిస్తూ ఉంటాయి. సో త్రిప్స్ తబాసి అనేటటువంటివి ఉల్లి పంటలోనే కాకుండా ఇతర పంటల్లో కూడా ఎక్కువగా ఆశించి నష్టాలు కలుగజేస్తూ ఉంటాయి. వీటి తాలూకు ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వర్షాలు తక్కువగా ఉండేటువంటి వాతావరణం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కనుక ఇవి ఎక్కువగా వృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. వర్షాలు తక్కువగా ఉండాలి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా బాగా వృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. త్రిప్స్ తబాసి దీన్నే మనం తామర పురుగులు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. తామర పురుగుల వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని మనం ఏమంటామంటే మాగుడు రోగం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. మాగుడు రోగం ఎలా ఉంటుంది, ఏంటి, ఇది ఏం నష్టాన్ని కలుగజేస్తాయి ఏంటి అనేటువంటిది ఒకసారి మనం కనుక చూస్తే వీటి తాలూకు నష్టం ఒక రకంగా ఎక్కువే ఉంటుంది. ఇవి చిన్నగా పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. 8 నుంచి 10 రోజుల్లో జీవిత చక్రం అనేటువంటిది పూర్తవుతూ ఉంటుంది. ఒక విషయం ఏంటంటే బాగా ఎక్కువ రోజులు జీవిత చక్రం ఉండేటువంటివి కూడా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంటాయి. అలా కాకుండా తక్కువ రోజుల్లోనే జీవిత చక్రం కంప్లీట్ అయిపోయేటటువంటి ఇప్పుడు ఈ రసం పీల్చేటటువంటి పురుగులు లాంటి వాటి వల్ల కొంచెం బెడద ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటి వల్ల జరిగేటటువంటి నష్టం కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. సో ఈ ఉల్లి పంటలో ఇది ఒక ప్రధానమైనటువంటి నష్టాన్ని ఇది బాగా కలుగజేస్తూ ఉంటుంది. ఈ తామర పురుగులు ఏం చేస్తూ ఉంటాయంటే ఆకులు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దేనిపైన అనుకున్నారు, ఇప్పుడు ఉల్లిలో మనం ఉల్లి కాడ అంటాం కదా. సో ఈ ఉల్లి కాడ మీద తెల్లని మచ్చలు అదొకటి అండర్లైన్ చేసుకోవాలి, ముఖ్యమైన క్యారెక్టర్ అన్నమాట. ఉల్లి కాడలపైన తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ తెల్లటి మచ్చలు అనేటువంటివి ఏ విధంగా కనపడతాయి అని అంటే మనం ఏదైనా దీన్ని ఒక రకంగా మజ్జిగ తెగులని కూడా అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మజ్జిగ ఏదైనా తీసుకుని ఇలాగ చిలకరించామనుకోండి వీటిపైన దేనిపైన మన ఉల్లి కాడలపైన చిలకరిస్తే అక్కడక్కడ అలా పడుతూ ఉంటాయి కదా, ఆ విధమైనటువంటి మచ్చలు దీంట్లో ఏర్పడతాయి అన్నమాట. సో అలాగే ఏర్పడినప్పుడు దాన్ని అందుకే మనకి ఏమైనా రైతులు పిలుచుకుంటారంటే మాగుడు రోగం అని పిలుస్తూ ఉంటారు, మజ్జిగ తెగులని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఉల్లి కాడలపైన తెల్లటి మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత అవన్నీ కూడా కొన్ని ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఏంటంటే అవి ఊదా రంగు మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో ఆకులపైన వీటన్నిటిపైన కూడా యాక్చువల్గా అలాగే ఏర్పడుతుంటాయి. ఉల్లి కాడ బాగా గుర్తుపెట్టుకోండి. ఉల్లి కాడ పైన ఏ విధంగా ఉంటాయి, ఏదైనా కిందన ఆకులు ఏమైనా ఉండేటప్పుడు ఈ ఊదా రంగు మచ్చలు కూడా మనకి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సంభవించేటటువంటి నష్టం ఎంత అనేది చూస్తే 50 నుంచి 60% అన్నమాట. ఈ పర్సంటేజ్లు అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. ఉల్లి పంటలో తామర పురుగుల వల్ల కలిగే నష్ట శాతం ఎంత, ఈ ప్రశ్నలు ఈసారి ఎక్కువగా వస్తాయి. ఈ పర్సంటేజెస్ అనేటువంటివి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర రాసుకోవాలి. నిన్న పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లో కూడా నేను దీని గురించి అడగడం జరిగిందనమాట. ఏం అడిగాం, ఎంత నష్టం వస్తుంది అనేటువంటిది ఒక పెస్ట్ గురించి మెన్షన్ చేస్తూ దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఎంత అని నేను అడగడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు మనకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఊలి ఎఫిడ్ గురించి అడిగాం కదా, చెరకు పంటలో ఊలి ఎఫిడ్ వల్ల వచ్చేటటువంటి నష్టం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. అరౌండ్ 28% వరకు నష్టం పంట దిగుబడిలో వస్తూ ఉంటుందన్నమాట. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి ఉల్లి పంటలు అయితే తామర పురుగుల వల్ల కలిగేటటువంటి నష్టం ఎంత అని అంటే 50 నుంచి 60% అనమాట. సో దాదాపు మనం సగం పంట అక్కడే మనం కోల్పోతూ ఉంటాం తామర పురుగులు కానీ ఒకవేళ ఆశించేటట్టు అయితే అనమాట. సో ఎప్పుడైతే ఇవి ఆశించాయో మొక్కల్లో పెరుగుదల తగ్గిపోతుంది. ఉల్లిగడ్డలు ప్రధానంగా ఏర్పడవు, ఎందుకంటే ఉల్లి కాడ మీదే ఈ మచ్చలన్నీ వచ్చాయి కాబట్టి ఉల్లిగడ్డ ఏర్పడేదానికి ప్రాబ్లం ఏర్పడుతుంది. సో అలాగా కొన్ని రోజులు అయ్యేటప్పటికి మొక్క చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అని అంటే వర్షాలు తక్కువగా ఉండడం, బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఏర్పడడం, దాంతోపాటుగా
ఉష్ణోగ్రతలు కూడా బాగా ఎక్కువగా ఉండేటటువంటి టైంలో ఇది ఎక్కువగా ఈ తామర పురుగులు ఉల్లి పంటను ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఉల్లి మరియు వెల్లుల్లి 2 పంటలను కూడా ఇది ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటిది. దీని జీవిత చక్రం వచ్చేసరికి చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోతుంది. 8 నుంచి 10 రోజుల్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇవి ఎక్కడ ఇంకా కలిగించేటటువంటి నష్టాలు ఏంటి తామర పురుగులు అని అంటే, మొవ్వుల్లో ఉంటాయి. అక్కడ ఉండేటువంటి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఈ తెల్లటి మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. తెల్లని మచ్చలు బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, కలర్ కాంబినేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఉల్లి పంట, ఉల్లి కాడ అనేటువంటిది ఆకుపచ్చ రంగులో ఉండేటట్టయితే దానిపైనేమో తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆకుపచ్చని సర్ఫేస్ మీద తెల్లటి మచ్చలు అనమాట. ఆ విధంగా కలర్స్ గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల రైతులు దీన్ని ఏమంటారంటే మజ్జిగ తెగులు అని కూడా పిలుస్తూ ఉంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మన తెల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు ఏంటంటే అవి అలా గోధుమ రంగులోకి మారుతాయి. ఆ తర్వాత అవి పైనుంచి క్రిందికి ఎండిపోతాయి. ఇదొక ఇంపార్టెంట్ అయినటువంటి క్యారెక్టర్ అనమాట. సో ఏదైతే మచ్చలు పైన ఏర్పడ్డాయో ఆ మచ్చలు ఏర్పడిన దాని నుంచి క్రింది వైపుకి ఎండిపోవడాన్ని మనం ఏమంటామంటే డైబ్యాక్ అని అంటాం. ఇదొక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అనమాట. అది కూడా నోట్ చేసుకోవాలి. వెనక్కి చనిపోవడం అంటాం అనమాట. డైబ్యాక్ సిమ్టమ్స్ దీంట్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఉల్లి కాడ మీద ఈ మచ్చలు ఏర్పడ్డాయో ఆ మచ్చలు ఏర్పడి తెల్లటి మచ్చలేమో అలాగ గోధుమ రంగులోకి కూడా మారిపోతూ మెల్లిగా పైనుంచి క్రిందికి కాడ ఎండుకుంటూ వచ్చేస్తుంది అనమాట. దీన్ని డైబ్యాక్ అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, డైబ్యాక్ అనమాట. డైబ్యాక్, ఉల్లిలో డైబ్యాక్ అని అడిగితే మనం దీని గురించి చెప్పొచ్చు. తామర పురుగుల వల్ల, లేకపోతే దాని పేరు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ పేరు మనం మెన్షన్ చేసుకోవచ్చు. త్రిప్స్ తబాసి, వీటి వల్ల డైబ్యాక్ అనేటువంటి సిమ్టమ్స్ దాంట్లో మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలాంటివన్నీ ఏర్పడడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఉల్లిగడ్డలు ఏర్పడకుండా ఉంటాయన్నమాట. దీన్ని మనం ఎలాగా నివారించుకోవాలి, నివారణ చర్యలు అనేటువంటి ఒకసారి మనం గమనిస్తే కనుక డైమిథోయేట్ కానీ పిఫ్రోనిల్ ఏదో ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు తీసుకోవచ్చు, లేకపోతే థయోడికార్బ్ కూడా తీసుకోవచ్చు. అలాగే దీని కాంబినేషన్లో అనమాట థయోడికార్బ్ అలాగే మ్యాంకోజెబ్ రెండింటిని కలిపి 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకుంటే ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. సో డైమిథోయేట్ కానీ పిఫ్రోనిల్ కానీ తీసుకున్నప్పుడు 2 మిల్లీలీటర్లు తీసుకోవాలి లీటర్ నీటికి. అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు తీసుకోవాలి. థయోడికార్బ్ అయితే 1 గ్రామ్ తీసుకుంటాము. మ్యాంకోజెబ్ అయితే 3 గ్రాములు తీసుకుంటాం అనమాట. కాబట్టి ఏంటంటే ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఒక శిలీంద్ర నాశిని కూడా కీటకనాశినితో కలిపి కొట్టుకుంటే అప్పుడు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మ్యాంకోజెబ్ ఒక శిలీంద్ర నాశిని ప్లస్ థయోడికార్బ్ ఇవి తీసుకుని కనుక పిచికారీ చేసేటట్టయితే దీని తాలూకు ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకునేటటువంటి అవకాశం మనకి ఉంటుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, తామర పురుగులు కలుగజేసేటువంటి వ్యాధిని నష్టాన్ని ఏమని పిలుస్తారు అని అంటే రైతులు మాగుడు రోగం అని పిలుస్తారు, మజ్జిగ తెగులని కూడా పిలుస్తూ ఉంటారు. ఉల్లికాడలపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఎందుకు అని అంటే అక్కడ ఉండేటువంటి భాగంలో ఈ పురుగులు చేరి రసాన్ని పీల్చడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇది చాలా సందర్భాల్లో ఎగ్జామ్లో చాలా బిట్స్ అనేటువంటి మనకు అడిగారు అనమాట. ఉల్లి పంటలో మాగుడు రోగాన్ని కలుగజేసే కారకం ఏది అని అడిగారు. యాక్చువల్గా కీటకం ఏది అని అడగాలి కదా, కారకం ఏది అని అడుగు. కారకం అంటే మనం యాక్చువల్గా శిలీంద్రం అని అనుకుంటాం. మాగుడు రోగము ఇదొక శిలీంద్రం వల్ల వచ్చేటటువంటి తెగులు అని అనుకుంటాం అనమాట. అలాగా మనల్ని డైవర్ట్ చేయడం కోసం అడుగుతూ ఉంటారు. ఇంకొకటి ఏం రాసుకోవాలి అని అంటే కొన్నిటికి కీటకాల వల్ల వచ్చేటటువంటి కొన్ని సమస్యలన్నీ కూడా తెగుళ్ళు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఒక దగ్గర మీరు రాసుకోండి. ఇప్పుడు ఏదైతే ఉంది దీన్ని ఏమన్నా మాగుడు రోగము అని అన్నారు. అలాగే మీకు చూడండి, వరి పంట మనం పండించేటప్పుడు వరిలో కూడా కొన్ని నష్టాలను మనం తెగుళ్ళు అనేటువంటివే పిలుస్తూ ఉంటారు. సో అలాంటివి ఏదైతే పిలిచామో వాటన్నిటిని కూడా ఒక దగ్గర మీరు నోట్ చేసుకోవడం అనేటువంటిది మంచిదన్నమాట. నిజానికి అవి తెగుళ్ళు ఏం కాదు. నిజానికి అవన్నీ తెగుళ్ళు ఏమీ కాకపోయినప్పటికీ కూడా మనం ఏమని పిలుస్తుంటాం, వాటిని పలానా సుడి తెగులు అని పిలుస్తూ ఉంటాం. సుడి తెగులు అని అంటే అది ఒక కీటకం వల్ల వచ్చినటువంటి సమస్య, అంతే తప్ప శిలీంధ్రం వల్ల వచ్చినటువంటి సమస్య కాదు. శిలీంధ్రాల వల్ల వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం తెగుళ్ళు అని పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే నాము తెగులు అనేటువంటిది ఒకటి ఉంది, అది కూడా వరి పంటలోనే వస్తుంది. సో నాము తెగులు దేనివల్ల వస్తుంది, ఒక కీటకం వల్ల వస్తుంది, ఆకుముడత పురుగు వల్ల వస్తుంది. సో ఆకులన్నీ కూడా తెలుపు రంగులో కనిపిస్తాయి కాబట్టి నాము తెగులు అని చెప్పి రైతులు పెట్టుకున్నటువంటి పేరు అనమాట. సో అంత మాత్రం చేత అది శిలీంధ్రం వల్ల వస్తుందని చెప్పి మనం అనుకోవడానికైతే లేదనమాట. కాబట్టి కొన్ని కీటకాల వల్ల వచ్చేటటువంటి సమస్యలనే మనం ఏమని చెప్తూ ఉంటామంటే
ఇలాగ తెగులు అనేటువంటి పేరుతో కానీ రోగం అనేటువంటి పేరుతో కానీ పిలుచుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటివన్నీ కూడా ఒక దగ్గర ఎక్కడైనా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం అనుకుంటాం కదా, మనం పెట్టుకున్నటువంటి బుక్లో ఒక పేజీ వాటికి కేటాయించండి. సుడి తెగులు, వరిలో సుడి తెగులు దాన్ని ఏం కలగజేస్తుంది, దాని తాలూకు శాస్త్రీయనామం. అలాగే వరిలో నాము తెగులు ఏం కలగజేస్తుంది, అలా దాని తాలూకు శాస్త్రీయనామం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఉల్లిలో వచ్చేసరికి తామర పురుగుల వల్ల నష్టం ఏంటి, మాగుడు రోగము, కాబట్టి దాని పేరు. ఇవన్నీ రాసుకుంటే మనము ఎగ్జామ్లో ఈజీగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాస్ చెప్తున్నాను, మీరు ఫాలో అయితే బాగుంటుంది. మరి అంతకన్నా గైడెన్స్ అంటే ఇంక నేను మరి చెరువు దాకా తీసుకెళ్ళగలం కానండి, బలవంతంగా మీ చేత తాగించడం అనేటువంటిది చాలా కష్టం. కాబట్టి మేము ఏంటంటే మ్యాక్సిమం చెరువు దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలే చేస్తుంటాం. ఇలాగ చేయండి, అలాగ చేయండి అని చెప్తుంటాం అనమాట. నీ ప్రయత్నం లేకుండా ఏది కూడా జరగదు. కావాలని మీ బ్రెయిన్లో మేము ఏదో ఒక ఇంప్లాంట్ చేయాలనుకున్నా కూడా ఏమీ చేయలేం. అనుకుంటే అవుతుంది, ఎవరికి వాళ్ళు అనుకుంటే అవుతుందన్నమాట. అనుకోనంతకాలం ఏది కూడా జరగదు. కాబట్టి ఎలాగైనా నేను ఈ సంవత్సరం అగ్రిసెట్లో మంచి ర్యాంక్ సంపాదించాలి, లేకపోతే ఈ సంవత్సరం జరిగేటటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సంపాదించాలి, ఇలాంటి ఒక టార్గెట్ అనేటువంటిది పెట్టుకొని మిగతావన్నీ కూడా పక్కన పెట్టి ప్రిపేర్ అయితే తప్ప మనం ఏది కూడా సాధించలేమన్నమాట. కాబట్టి అనుకుంటే అవుతుంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటే ఏదైనా సరే చేయగలం. మనిషిగా మనం ఏంటంటే అనుకుంటే ఏదైనా చేయగలం, కానీ సరిగ్గా అనుకోమన్నమాట. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ పరీక్షలన్నింటిలోనూ ఎందుకు విజయం సాధించలేకపోతుంటాం, ఎప్పుడు ఒకటో ర్యాంక్ ఒకటే కదా ఉంటుంది, ఒకదానికోసం ఎంతమంది పోటీ పడతాం, ఇటువంటి కాదు మనం. అంటే ఇలాంటి కొంచెం పనికిమాలిన రీజనింగ్ కాదు మనం చేయాల్సింది. ఒకటో ర్యాంక్ అనేటువంటిది ఎంతో కష్టపడితే వచ్చేటటువంటి ర్యాంక్స్ అవి. ఆ స్థాయికి మనం ఎందుకు చేరుకోకూడదు అని కూడా మనం ప్రయత్నం చేయాలి. కాకపోతే మనం ప్రయత్నం చేయకుండా ఏంటంటే ఇతర ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మనం కొంచెం డిస్కరేజ్ చేయడం చేస్తుంటాం అనమాట. మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటాం. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే అనుకుంటే అవుతుంది, మనం చేయగలుగుతాం అనమాట. అనుకోవాలి, మనస్ఫూర్తిగా అనుకోవాలి, నేను ఈ టార్గెట్ నేను కంప్లీట్ చేయాలి, ఎలాగైనా సరే ఈ సంవత్సరం నా టార్గెట్ ఇది, నేను దాన్ని అచీవ్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ అనేటువంటిది పెద్దగా పెట్టుకోవాలి. కొంతమంది టార్గెట్స్ ఎలా పెట్టుకుంటారో తెలుసా? సపోజ్ అగ్రిసెట్లో 3000 ర్యాంకులు ఉన్నాయనుకోండి, ఈసారి ఎలాగైనా సరే ఒక 1000 ర్యాంక్ అయినా తెచ్చుకోవాలి. ఇది టార్గెట్ కాదు, ఇది టార్గెట్ కాదు. ఎలాగైనా సరే నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నాకు సీట్ వచ్చే ర్యాంక్ నేను తెచ్చుకోవాలి అనేటువంటిది ఒక టార్గెట్ అనమాట. సీట్ వచ్చే ర్యాంక్లో కూడా మళ్ళీ కొన్ని వివాదాలు ఉన్నాయి. సపోజ్ కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చేటప్పుడు కూడా, అంటే ఓపెన్ కేటగిరీ కంటే కూడా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ సీట్ వస్తూ ఉంటుంది. సో నాకు ఈ రిజర్వేషన్ ఉంది కాబట్టి నాకు ఇంత ర్యాంక్ వస్తే సరిపోతుందిలే అనేటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట. కాబట్టి అది కూడా తప్పే. మనం ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓపెన్ కేటగిరీలో నాకు రావాలి అనేటువంటి ప్రిపరేషన్తో ఎప్పుడైతే మనం సాధిస్తూ ఉంటామో అప్పుడు మనం కొంతవరకు మన టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం. పొరపాటున ఓపెన్ టార్గెట్లో మనం ఓపెన్ కాంపిటీషన్లో మనం మిస్ అయినప్పటికీ ఏదైనా రిజర్వేషన్ కేటగిరీ ఉండేటట్టయితే అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు చదివిందే రిజర్వేషన్ కేటగిరీ కోసం ప్రత్యేకంగా చదివి అప్పుడు ఎక్కడికో ర్యాంక్ వెళ్ళిపోతుంది అనమాట. దయచేసి అందరూ కూడా ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారో అందరికీ చెప్పేది ఏంటంటే, నాకు ఓపెన్ కేటగిరీ సీట్లు ఎన్ని ఉంటాయి తెలుసా? మనకు సంబంధించినంత వరకు అరౌండ్ 25 సీట్స్ వరకు ఉంటాయి అనుకుంటా ఏపీలో మొత్తం చూస్తే ఒక 25 సీట్స్ వరకు ఉండొచ్చేమో. సో ఆ కేటగిరీలో మనకి నేను ఆ మొదటి 25 మందిలో నేను ఎందుకు ఉండకూడదు అనేటువంటి టార్గెట్తో మనం చదువుకుంటే తప్పనిసరిగా 25 మందిలో ఒకవేళ లేకపోయినా మొదటి 50 మందిలోనైనా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ అంతకీ లేకపోయినా మొదటి 100 మందిలోనైనా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొదటి 500లో ఉండాలనే నీ టార్గెట్ పెట్టుకుంటే అది దేనికోసం దేనికి ఉపయోగపడదు. కాబట్టి దయచేసి కొంచెం కొన్ని అనలిటికల్గా విశ్లేషణాత్మకంగా చదవడం అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. ఈ 10th క్లాస్ నుంచి వచ్చి 2 ఏళ్ళ డిప్లొమా చదివేటప్పటికి అదొక పెద్ద కోర్సులాగా మెంటల్గా ఫీల్ అయ్యి ఇంకా మనం పర్వాలేదు, మనం మొత్తం అంతా ఇంకా యూనివర్సిటీ మన చేతిలో ఉంది అనేటట్టు బిల్డప్ ఇచ్చేటువంటి వాళ్ళు అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. వీళ్ళు ఏ విధంగానూ ఏమేమి పనులు చేయకుండా అలా ఖాళీగా ఉంటున్నారు చాలా కాలం పాటు. ఈ డిప్లొమా చదివితే ఏం రాదు ఇలాంటివి అనమాట. అనేక పనికిరాని వాదనలన్నీ పెట్టుకొని ఉంటారు. ఏదైనా సాధించుదాం అనేటువంటి ఆలోచనే ఉండదన్నమాట. మాకేమో డిగ్రీ చేసుకోవడానికి అవకాశం లేదు, ఇంకేదో అవకాశం లేదు, అది లేదు ఇది లేదు అంటారే తప్ప ఉన్నదాన్ని గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది తగ్గిపోయారు అనమాట. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే దాదాపు 90%, ఎందుకంటే
గత 10 ఏళ్ళుగా నేను ఈ డిప్లొమా స్టూడెంట్స్కి నేను బోధిస్తూ ఉన్నాను. ఈ 10 ఏళ్ళుగా నేను గమనించిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే దాదాపు 90% మంది ఎటువంటి పనులు చేయరండి. వాళ్ళకి ఏంటి అని అంటే ఇలాంటి వాదించుకోవడంతోనే కాలాన్ని వెళ్ళదీస్తుంటారనమాట. ఒక 10% మంది మాత్రమే ఒళ్ళు వంచి కష్టపడి కంపెనీల్లో చేరి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఒక మంచి పొజిషన్స్కి వాళ్ళు చేరుకోవడానికి 24 గంటలు ప్రయత్నించేటువంటి వాళ్ళు ఒక 10% మంది ఉన్నారు. వాళ్ళు అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కొన్ని సందర్భాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళనే డామినేట్ చేసుకుంటూ కంపెనీల్లో పైకి ఎదిగినటువంటి వాళ్ళు అనేక మంది మన స్టూడెంట్స్ ఉన్నారనమాట. 90% మంది ఏంటంటే ఇలాగ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఇలాగ ఏం లేదు, గవర్నమెంట్ మనకేం అవకాశం కల్పించలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ డిప్లొమా కోర్సులో ఎవడూ జాయిన్ అవ్వకూడదు, ఇలాంటి విష ప్రచారం అనమాట. లాస్ట్ టైము ఒక గ్రూప్ ఒకటి ఫామ్ అయింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సుల్లో ఎవరూ చేరకండి, వాటి వల్ల చాలా ఇది ఉంది, ఎవరికి ఎలాంటి ఉద్యోగం రాదు, నీకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి డిప్లొమా కోర్స్ యూనివర్సిటీ మొదలు పెట్టలేదు. దయచేసి మీరు గమనించండి. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కానీ అలాగే మన జయశంకర్ యూనివర్సిటీ తెలంగాణ వాళ్ళు కానీ మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి డిప్లొమా కోర్స్ని మొదలు పెట్టలేదు. నెంబర్ 1 పాయింట్ అదనమాట. అది గ్రహించకుండా ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతూ అటు యూనివర్సిటీని బ్లేమ్ చేస్తున్నారు, ఇటు చదివిన వాళ్ళందరినీ బ్లేమ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమైందంటే విష ప్రచారం వల్ల అనేక మంది పేరెంట్స్ వాళ్ళ లైఫ్ టార్గెట్ అనమాట ఏంటి, మన వ్యవసాయంలో మన వాళ్ళని ఏదో ఒకటి చదివించాలి అనేటువంటి అనేక మంది టార్గెట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయి వేరే వేరే కోర్సుల్లో జాయిన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఆంధ్రాలో మనం చూస్తే 60 సీట్లు ఉన్నాయనుకోండి, అన్ని కాలేజీల్లోనూ 60 సీట్లు కానీ 40 సీట్లు కానీ ఉంటూ ఉంటాయి. ఈ 60 సీట్ల కెపాసిటీ ఉండేటువంటి కాలేజెస్లో 20 మంది 10 మంది 15 మంది జాయిన్ అయ్యారు. ఎందుకు అని అంటే విషప్రచారం అనమాట. ఇందులోకి వెళ్తే ఏం ఉండదు. ఒక కోర్స్ అన్న తర్వాత ఎంతోమంది చదువుతూ ఉంటారు. సపోజ్ ఇంజనీరింగ్ కోర్స్ ఉందనుకోండి, ఇంజనీరింగ్లో ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది బయటికి రిలీవ్ అవుతుంటారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయా అంటే దానికి మనం ఏం చెప్పలేం. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేపట్టారు, ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారా, లేకపోతే ఏం చేశారా, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటి మీద ఆధారపడి ఉద్యోగాలు రావడం అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఏమీ చేయకుండా 2 ఏళ్ళు డిప్లొమా చదివి ఐఏఎస్ చదివినట్టుగా ఫీల్ అయ్యి బయటకు వచ్చి అందరికీ ప్రసంగాలు ఇస్తూ ఊళ్ళలో తిరుగుతూ ఈ పనులు చేసేటువంటి వాళ్ళకి కొంచెం బయటికి రావడం కష్టంగానే ఉంటుంది. దయచేసి ఇలా చెప్తే చాలామందికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇబ్బందిగా ఉన్నా నాకే నష్టం లేదు. ఒక టీచర్గా నేను చెప్పాల్సిందైతే నేను చెప్తున్నాను కాబట్టి ఒకవేళ నిజంగా 0 అవకాశాలే ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకునేటువంటి వాడే గొప్పోడు. అంత అవకాశాలు లేకుండా ఏం లేదు. కనీసం మనము ఏదో ఒక విధంగా డిగ్రీ చేయొచ్చు. ఓపెన్ ఇంటర్ కట్టుకుని డిగ్రీ చేయొచ్చు. 18 ఇయర్స్ దాటిన తర్వాత డిగ్రీ చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. నువ్వు డిప్లొమా చదివిన తర్వాత దాని ద్వారానే వెళ్ళి డిగ్రీ చేయాలని నీకెవరు చెప్పారు? ఒక 1 ఇయర్లో ఓపెన్ ఇంటర్ కోర్స్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా కూడా డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి ప్రయత్నాలు ఏమి చేయరు. అలాగే ప్రైవేట్ కంపెనీస్ అనేకం ఉంటాయన్నమాట. వాళ్ళకు ఒక రెజ్యూమ్ ఇచ్చి నేను పలానా కోర్స్ చదివాను, నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అంత ఇది కూడా ఉండదన్నమాట. వాడే మన దగ్గరికి రావాలి, వాడే మన దగ్గరికి వచ్చి 1 లక్ష 2 లక్షలు నెలకి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మాట్లాడాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇది చాలా తప్పు. మీ పేరెంట్స్ ఎంతైతే మీ మీద నమ్మకం పెట్టుకుని మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి డిప్లొమా కోర్సుల్లో జాయిన్ చేస్తే మీరు చేసేటువంటి పనులు ఇలా ఉంటే మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉండరు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇప్పటికైనా మీరు పాత భావజాలాన్ని వదిలేసి, నేను ఎవరెవరికి చెప్తున్నానంటే ఈ వ్యవసాయ డిప్లొమాలు చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఇలాంటి భావజాలం అంతా వదిలేసి దయచేసి ఏదో ఒక వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా ఇప్పుడు అగ్రికల్చర్లో ఎప్పుడైనా సరే అవసరమే ఉంటుంది. ఎప్పుడైనా సరే అందులో పనిచేసేటువంటి వాళ్ళ అవసరత ఎప్పుడైనా సరే ఉంటుంది. చూశారు కదా, మొన్న లాక్డౌన్లో అగ్రికల్చర్ తాలూకు ఇంపార్టెన్స్ అంతా మనకు తెలిసింది. లాక్డౌన్లో ఒక టైం ఉదయం ఒక 6 గంటల నుంచి 8 గంటల వరకు నిత్యావసరాలు కొనుక్కోండి అని అంటే ఏం కొనుక్కోవడానికి వెళ్ళారు? ఏవైనా లగ్జరీగా ఉండేటువంటి అంశాలు ఏమైనా కొనుక్కోవడానికి వెళ్ళారా? అందరూ కూడా కేవలం తిండి పదార్థాలు, తినడానికి కావాల్సినటువంటి పదార్థాలు మాత్రమే కొనుక్కోవడానికి బయటకు వెళ్ళారు. అంటే తిండి లేకపోతే మనం ఉండేటటువంటి పరిస్థితి లేదు. తిండి ఉండాలి అంటే పంట పండించాలి. పంట పండించాలి అని అంటే రైతు అనేవాడు ఉండాలి. రైతు అనేటువంటి వాడు ఉండాలంటే రైతు వెనకాల మనం ఉండాలి. సో ఇలాంటి ఇంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఒక కోర్సు చేస్తూ యూనివర్సిటీల మీద
ఈ డిప్లొమా కోర్సుల మీద విషప్రచారం చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి లెక్కలకి ఒక అంత అనేది ఉండదన్నమాట. ఏవో లెక్కలు అనమాట. ఇంతమంది జాయిన్ అయితే ఇంతమంది రిలీవ్ అయ్యారు. ఇవన్నీ ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేసినటువంటి కోర్సులు అయితే మాత్రం కాదు, దయచేసి గుర్తించండి. అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పి యూనివర్సిటీ ఏం తయారు చేయలేదు. గ్రామాల్లో ఉండేటటువంటి ఎవరైతే డిప్లొమా కోర్సులు చదివినటువంటి వాళ్ళు ఉంటారో ఆయా గ్రామానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న స్వంతంగా ఏదైనా ఒక ఏర్పాటు చేసుకుంటారనేటువంటి ఉద్దేశం మీద అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులందరికీ కూడా సలహాలు ఇస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళకి అడ్వైజర్స్ లాగా ఉంటారనేటువంటి ఉద్దేశం మీద ఈ కోర్సులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నంత మట్టుకి వీలైనంత ఎక్కువ పోస్టింగ్స్ అన్నీ కూడా ఇస్తున్నారు కదా. అదే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే దాదాపు చాలా పోస్టులు క్లియర్ చేశారు మొన్న. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని చెప్పి ప్రతి ఊరికి కూడా ఒక్కొక్క అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్ని ఫిల్ చేయడం జరిగింది. వన్స్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు అనేక మంది పేరెంట్స్ బాధపడుతున్నారు, అనవసరంగా మేము ఈ డిప్లొమాలో జాయిన్ చేయకుండా ఎవడో చెప్పింది విని ఇలా చేసామని చెప్పి. కాబట్టి తప్పుడు వీడియోలు లేకపోతే తప్పుడు సమాచారంకి దయచేసి ఇదవ్వద్దు. వ్యవసాయము అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనమాట. ఏ కోర్సులో కానీ ఎప్పుడు ఏ అంశంలో కానీ ఉపాధి లేకపోయినా కానీ అగ్రికల్చర్ అనేటువంటి దాంట్లో ఎప్పటికీ ఉపాధి అనేటువంటిది ఉంటుంది. మనిషి అనేటువంటి వాడు ఉన్నంతకాలం, మనిషికి ఆకలి వేస్తున్నంతకాలం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఎప్పుడూ కూడా దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ దానికి ఉంటూనే ఉంటుంది. అది దయచేసి గ్రహించండి. ప్రపంచంలో అన్ని వ్యవస్థలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా అగ్రికల్చర్ మాత్రం లాక్డౌన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. వెళ్తే అందరూ చనిపోతాం మనం. కరువు వచ్చి ఆహారం లేక, ఏమీ లేక, తినడానికి తిండి లేక చనిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ కరోనా సంక్షోభం లేకపోతే వీటన్నిటికంటే కూడా అత్యంత తీవ్రమైనటువంటిది ఏంటంటే కరువు అనేటటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడైతే లక్షల్లో మనం చనిపోవడాన్ని చూస్తున్నాం కదా. అదే కరువు లాంటిది ఏదైనా వస్తే కనుక కొన్ని కోట్లలో మంది చనిపోతారు ఆహారం లేక. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం వలస కూలీలు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్తున్నారు, అది చూస్తున్నాం. నిజంగా కరువు లాంటి పరిస్థితి కనుక వచ్చింది అని అంటే కొన్ని మిలియన్ల కొద్దీ మంది చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు ఉంటుంది అని అంటే దీనంతటికీ ఏంటి కారణం? వ్యవసాయం సక్రమంగా కనుక జరిగేటట్టయితే భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఆహారం అందుబాటులో ఉంటుంది. మన భారతదేశ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం స్వయం సమృద్ధిలో ఉంటున్నాం. ఎన్ని కోట్ల మంది జనాభా పెరిగినప్పటికీ కూడా అందరికీ కూడా తిండి గింజలు పండించుకునేటటువంటి స్థాయిలో మనం ఉంటున్నాం. మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త వంగడాలు కనుక్కోవడం, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ఇంత మంచి యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. అంతే తప్ప వ్యవసాయం మీద లేకపోతే అగ్రికల్చరల్ యూనివర్సిటీల మీద విష ప్రచారం చేసి కోర్సుల్లో జాయిన్ అవ్వకుండా చేసి నేను చదివాను కాబట్టి నాకు చాలు, ఇంకెవడు చదవనవసరం లేదనుకుని ఈ చేసేటువంటి విష ప్రచారాల పట్ల తల్లిదండ్రుల ముందు జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. అగ్రికల్చర్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనేటువంటిది, దాంట్లో అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి. అగ్రికల్చరల్ డిప్లొమా చదివిన వాళ్ళకు ఉంటాయి, బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళకు ఉంటాయి, ఎంఎస్సీ వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడైనా సరే అవకాశాలు ఉండేటటువంటి కోర్సుల్లో ఇది ఒకటి అనమాట. కొంతమంది చెప్తుంటారు, నేను డిప్లొమా కంప్లీట్ చేసి 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు నాకు ఒక ఉద్యోగం కూడా రాదని. ఇంక నీకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే 6 ఏళ్ళుగా నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుని ఉన్నావు అని అంటే నీకు ఎవరు పిలిచి ఇస్తారు? నువ్వు 2 ఏళ్ళు చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ డిప్లొమా కోర్స్ అంతా కూడా ఆవిరైపోయింది. ఏ రోజుల్లో నా సబ్జెక్ట్ అంతా కంప్లీట్గా ఆవిరైపోయింది. ఇంకా నువ్వు అందులో ఒక ప్రశ్న అడిగినా చెప్పలేవు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నీకు ఎలాంటి నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఎవరు ఏమి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది? కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కాబట్టి ఏంటంటే దయచేసి అగ్రికల్చర్ని చిన్న చూపు చూడకండి. ఈ మనకంటే మన జనరేషన్స్లో మనకి కరువుల గురించి వీటి గురించి తెలియదు కాబట్టి మనం అలా ఉంటున్నాం. కానీ కరువు అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనది. అది ఇప్పుడు కరోనా వైరసే పెద్ద పాండమిక్ అని మనం చెప్పుకుంటాం కదా, అలా కాకుండా కరువు అనేటువంటి పరిస్థితి అనేటువంటిది కొన్ని వందల కరోనా వైరస్లతో సమానం అన్నమాట. కాబట్టి దయచేసి అగ్రికల్చర్కి ఎప్పుడూ కూడా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. నువ్వు డిప్లొమా చదివినా గొప్పవాడి కిందే లెక్క, బీఎస్సీ అగ్రికల్చర్ చదివినా గొప్పవాడివే. నీకు అన్ని అవకాశాలు ఉంటాయి, కాకపోతే మనం వెళ్ళాలి దాని దగ్గరికి అన్నమాట. ఇప్పుడు చూడండి, కరోనా వెళ్ళి మనం అంటించుకుంటే ఎలా మన దగ్గరకు వస్తుంది? సో మనం వెళ్ళి మన జాబ్ని మనం వెతుక్కోవాలి. అలాగేం లేకుండా ఊరికే మన దగ్గరికి ఎవరో వస్తారు చేస్తారని చెప్పి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఎంతోమందిని ఇంకా ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నాను అనమాట. దయచేసి అలా ఉండొద్దు. మంచి అవకాశాలు వస్తాయి.
అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. చదవడానికి కూడా అనేక మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే గైడెన్స్ కోసం అలాంటి వాళ్ళని ఎవరినైనా సంప్రదించినా మీకు కొంత అవగాహన అనేటువంటిది కల్పిస్తాం. ఏమీ లేకుండా అలాగే ఉండిపోయి మనకేం అవకాశాలు లేవని చెప్పి ఒక బ్యాచ్ తయారవుతారనమాట. ఇలాగా ఒకడికొకటి నిరాశావాదులు బ్యాచ్ ఒకటి తయారవుతూ ఉంటారనమాట. వీళ్ళు ముందుకెళ్ళరు, మిగతా వాళ్ళని ముందుకెళ్ళే విధంగా చేయరు, డిస్కరేజ్ చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మన వాళ్ళు ఉంటారు. అగ్రికల్చరల్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటారనమాట. సరైనటువంటి మోటివేషన్ లేక చాలామంది డిస్కరేజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటారనమాట. కాబట్టి దయచేసి ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు ఏదైనా ఏర్పడినప్పుడు కొంచెం తెలిసినటువంటి వాళ్ళని, మీ టీచర్స్ని, ఇంకా లేకపోతే ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎప్పుడైనా సరే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, అనేక అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. వ్యవసాయ శాఖకు సంబంధించి చాలా ఖాళీలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కొన్ని వందల కంపెనీలు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో కొన్ని వందల కంపెనీలు ఉంటాయి. కొంచెం మనకి మొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కానీ ఆ తర్వాత మీ పని సులువవుతుంది, అన్నీ మీకు తెలుస్తాయి. సీడ్ ప్రొడక్షన్లో కానీ, లేకపోతే ఫెర్టిలైజర్ కంపెనీస్లో కానీ, లేకపోతే ఇతర ఏ కంపెనీలోనైనా సరే, ఎక్కడైనా సరే మనకి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకి ఎవరు వచ్చి ఇవ్వాలంటే ఎవరు కూడా మనకి ఇవ్వరు. దయచేసి ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు కొంచెం అంటే ఇలా చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ నేను చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఇదే అన్నమాట. ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది బాగుంటుంది. అగ్రికల్చర్ అనేటువంటిది ఎవర్ గ్రీన్, దయచేసి గుర్తుపెట్టుకోండి. అవకాశాల పరంగా మిగిలినటువంటి ఏ అంశం పరంగా చూసుకున్నప్పటికీ కూడా అగ్రికల్చర్ అనేటటువంటిది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అన్నమాట. అనేక విషయాల్లో అది ఎప్పటికీ నెంబర్ 1గా ఉండేటటువంటిది అగ్రికల్చరే. మళ్ళీ చెప్తున్నాను, మనిషి ఉన్నంత వరకు, మనిషికి ఆకలి ఉన్నంత వరకు అగ్రికల్చర్ అనేటువంటిది ఉంటుంది. సడన్గా మనుషులందరికీ కూడా ఆకలి అనేటువంటిది పోయిందనుకోండి, సపోజ్ ఏదో ఒకటి జరిగి మనిషి అనేటువంటి వాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలి వేయట్లేదు, రాత్రి ఆకలి వేయటం లేదు, అసలు ఎలాంటి ఆకలి సమస్య లేదనుకోండి, అప్పుడు మాత్రం అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఎందుకు కావాలని ఊరికే పండించుకొని ఏం చేసుకుంటారు? అప్పుడు ఆకలి వేయలేనప్పుడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి తిండి తినాల్సిన పని లేదనుకోండి, రాత్రి అయ్యేటప్పటికి తిండి తినాల్సినటువంటి పని లేదనుకోండి, అటువంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుందా? అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాదు. ప్రతి మనిషికి కూడా మధ్యాహ్నం 12 అయితే ఆకలేస్తుంది, మధ్యాహ్నం రాత్రి అయితే ఆకలేస్తుంది, మళ్ళీ ఉదయానికి టిఫిన్ తినాలి. ఇవన్నీ కూడా వచ్చేటటువంటివి ఎప్పుడు కూడా రైతు పండిస్తేనే వస్తాయి. కాబట్టి అగ్రికల్చర్ అనేటువంటిది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అండి. కాబట్టి మీకు ఇందులో అవకాశాలు లేవు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అనేక అవకాశాలు ఉంటాయి, కానీ ఏ అవకాశాన్ని ఎలాగ మనం పొందాలి అనేటువంటిదే చూసుకోండి. అనేక మంది బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు అనమాట. సో ఏంటి ఇప్పుడు తర్వాత చేసేటువంటిది ఏంటి, ఏమన్నా గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ ఆసక్తి ఉంది, ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది అలా చెప్పి వాళ్ళకి కూడా చాలా వరకు మనము గైడెన్స్ ఇస్తూ ఉంటాం. సో ఏంటంటే కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు, అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు కదా. మనకు తెలిసినంత వరకు ఈ ఫీల్డ్లో ఉంటుంటాం కాబట్టి వీలైనంత వరకు గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిరాశకి గురవ్వకండి ఎప్పుడు కూడా. ఇలా అయిపోయింది ఏంటి, అలాగైపోయింది ఏంటి అని అనుకోవద్దు. ఎవరైనా డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా నిరాశ పడకుండా ఉండండి. తప్పకుండా అగ్రికల్చర్ కోర్సులు చదివినటువంటి వారు ఎవరికైనా సరే ఎప్పుడైనా మంచి అవకాశాలే ఉంటాయి, అంతే తప్ప ఊరికే ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సో మనము కోర్స్ కంప్లీట్ కొంచెం చేసేసి ఈ క్రాప్ కొంచెం కంప్లీట్ చేసేద్దాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక క్లాస్ పెట్టుకుంటే బాగుంటుందేమో, కానీ ఏమైనప్పటికీ మరి ఫ్లోలో అలాగే చెప్పుకుంటూ ఉంటాం. కొంతమందికైనా ఇది ఉపయోగపడితే చాలా మంచిది అనేది నా ఉద్దేశం అన్నమాట. కొంతమంది అయినా విని దీన్ని బాగుపడితే అంతకన్నా మనకి కావాల్సింది మరొకటేమీ లేదు దీంట్లో. సరే అయితే ఇక్కడ ఇది స్టాప్ చేసిన తర్వాత మరొక 2 పెస్ట్లు ఉన్నాయన్నమాట. ఆ 2 పెస్ట్లు కూడా కంప్లీట్ చేసేస్తే ఇది మనకి పూర్తి అయిపోతుంది. ఈ ఉల్లి పంట అనేటువంటిది కంప్లీట్ అయిపోద్ది అనమాట. తర్వాత ఎప్పుడైనా దీనికి సంబంధించిన పూర్తి డిస్కషన్ అయితే తర్వాత మనం చేద్దాం. సో నేను ఆల్రెడీ ఉల్లి పంటకు సంబంధించి ఒక పెస్ట్ నేను చెప్పాను, తామర పురుగులు అనమాట. తామర పురుగులు వీటికి సంబంధించినటువంటి ఒక వివరాలు చెప్పాను. దీంట్లో ఇంకా మనకి చూస్తే ఏంటంటే ఆకు తినే పురుగులు అనేటువంటివి ఉన్నాయి. ఎగ్రోటిస్ ఇప్సిలాన్ అనేటువంటివి ఆకుల్ని తినేసేటటువంటి పురుగులు అనమాట. సో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే సాధారణంగా ఈ రెక్కల పురుగులు ఇవన్నీ కూడా లేత గోధుమ రంగులో ఉండేటువంటి ఉంటాయి.
లేత గోధుమ రంగులో కలిగినటువంటి ముందు రెక్కలు కలిగి ఉంటూ ఉంటాయి. ఈ రెక్కలపైన చాలా గీతలు మచ్చలు అనేటువంటివి ఉంటాయన్నమాట. వెనక చేత రెక్కలు ఎప్పుడు అవి కూడా గోధుమ రంగులో ఉంటూ ఉంటాయి. ఈ ఎగ్రోటిస్ ఇప్సిలాన్ అనేటువంటి దాని తాలూకు లద్దె పురుగు ఏ విధంగా ఉంటుంది అని అంటే ముదురు గోధుమ రంగులో ఉంటుంది, ఎర్రని తల కలిగి ఉంటుందన్నమాట. చిన్న డయాగ్రామ్ వేసుకోండి, అక్కడ చదువుకునేటప్పుడు ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుంటే ఇప్పుడు ఈ తక్కువ పెస్ట్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేటువంటి క్రాప్స్ ఉండేటప్పుడు మనకి తప్పనిసరిగా ఒక ప్రశ్న వస్తుందని గుర్తించాలి మనం. ఇది ఏ విధంగా గాయపరుస్తుంది, ఆకులను తినేటువంటి పురుగులు అన్నాం కదా, ఏ విధంగా గాయపరుస్తుందో చూస్తే ఎక్కువగా నారుమడుల్లో ఉల్లి నారుమడుల్లో ఎక్కువగా వచ్చేటటువంటి కీటకం ఇది ఆకు తినే పురుగు అనమాట. ఎగ్రోటిస్ ఇప్సిలాన్ బిట్ రావచ్చు. ఉల్లి నారుమడుల్లో ఎక్కువగా ఆశించి నష్టపరిచే పురుగు ఏది అని చెప్పేసి ఆకు తినే పురుగు ఎగ్రోటిస్ ఇప్సిలాన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నారుమడుల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇదే ఇందాలకు లద్దె పురుగు ఏంటంటే రాత్రి వేళల్లో లేత మొక్కలు మొదలు వరకు కూడా కొరికి తినివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రాత్రి వేళల్లో లేత మొక్కల్ని మొదలు వరకు కొరికి తినివేసేటటువంటి పురుగు ఏది ఉల్లి పంటలో అని అడిగినప్పుడు మనం ఇది రాయొచ్చు అనమాట, ఎగ్రోటిస్ ఇప్సిలాన్. బిట్ బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రి వేళల్లో మొదలు వరకు కొరికి తినేసేటటువంటి కీటకం ఏది అని అంటే ఎగ్రోటిస్ ఇప్సిలాన్. అలాగే ఇంకో బిట్ ఏంటంటే ఉల్లి నారుమడుల్లో ఎక్కువగా ఆశించి నష్టపరిచేటటువంటి పురుగు ఏది అని అడిగినప్పుడు ఎగ్రోటిస్ ఇప్సిలాన్ అనమాట. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇది. అలాగే నివారణ చర్యలు మనం చూసేటట్టయితే కార్బరిల్ 3 గ్రాములు, లేకపోతే ప్రొఫెనోఫాస్ అనేటువంటిది 2 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ అనేటటువంటిది 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసేటట్టయితే దీన్ని మనం నివారించుకోవచ్చు. కార్బరిల్ 3 గ్రాములు తీసుకోవచ్చు, లేదనంటే ప్రొఫెనోఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు తీసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు ఎప్పుడు చెప్పేటటువంటి మోతాదే లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఒకవేళ వీటి తాలూకు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తే అవి కంట్రోల్ అవుతాయి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, నారుమడి దశలో ఎక్కువగా ఆశించేటువంటి పురుగు ఏంటంటే ఎగ్రోటిస్ ఇప్సిలాన్. అలాగే మొదల వరకు కూడా కొరికేసేటటువంటి పురుగు ఏది అని అంటే ఎగ్రోటిస్ ఇప్సిలాన్ అనమాట. అలాగే దీనిలో ఇంకో రకమైనటువంటి త్రిప్స్ మనం గమనించవచ్చు ఏంటంటే పానోకీటోత్రిప్స్ ఇండికా అనేటటువంటిది మరొక రకమైనటువంటి తామర పురుగులు అనమాట. అవి కూడా దీంట్లో ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు గమనించేటట్టయితే ఒక తామర పురుగులను మనం ఆల్రెడీ గమనించాం, మాగుడు రోగం కలిగించేటటువంటి తామర పురుగులు. త్రిప్స్ తబాసీతో పాటుగా మరొక రకమైనటువంటి త్రిప్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే పానోక్రీటోత్రిప్స్ ఇండికా అనేటటువంటిది అనమాట. క్రమం వచ్చేసరికి థైసనోప్టెరా. త్రిప్స్ లేకపోతే తామర పురుగులు ఎప్పుడు కూడా థైసనోప్టెరా క్రమానికి చెందినటువంటివి. ఇవి చిన్నగా ఉంటే గుడ్లేమో ఆకుల డబ్బాలో పెడుతూ ఉంటాయి. ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పురుగులు ఏం చేస్తుంటాయంటే ఆకుల డబ్బాలో చేరి రసాన్ని బాగా పీల్చుకోవడం వల్ల ఆకు లేకపోతే అవన్నీ కూడా వంకర్లు తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే పసుపు రంగులోకి ఆకులు మారిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే దిగుబడి బాగా తగ్గుతూ ఉంటుందన్నమాట. త్రిప్స్ అనేటువంటిది తెలుసు కదా, ముడతలను ఏర్పాటు చేస్తే ఆకులపైన గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. నివారించుకోవాలి అని అంటే డైమిథోయేట్ కానీ మెటాసిస్టాక్స్ కానీ పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ త్రిప్స్ అనేటువంటివి కంట్రోల్ అవుతూ ఉంటాయన్నమాట. సో త్రిప్స్ తబాసీ అనేటువంటివి ఒక రకమైనటువంటి తామర పురుగులు అయితే మరొక రకమైనటువంటి తామర పురుగులు ఏవి అని అంటే పానోక్రీటోత్రిప్స్ ఇండికా ఇవన్నమాట. క్రమం వచ్చేసరికి థైసనోప్టెరా. అలాగే దీంట్లో ఒక ఎర్రనల్లి అనేటటువంటిది ఒకటి ఉంది. శాస్త్రీయనామం వచ్చేసరికి టెట్రానికస్ అట్టికే. ఇంతకుముందు దీని గురించి మనం చదువుకున్నాం. టెట్రానికస్ అట్టికే అనేటటువంటిది ఎర్రనల్లి అని అనమాట. క్రమం వచ్చేసరికి ఎకారినా క్రమంలో ఉండేటటువంటి కీటకాలన్నింటినీ కూడా మనం ఏ విధంగా నివారించుకోవాలో మనకి బాగా తెలుసు. సో నివారణ చర్యలు మనం చూసేటట్టయితే ఏంటంటే నీటిలో కరిగేటటువంటి గంధకము 3 గ్రాములు తీసుకుంటాము. లేదు ఒకవేళ డైకోఫాల్ తీసుకోవాలి అనుకుంటే 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ తీసుకుని కనుక పిచికారీ చేసేటట్టయితే ఈ క్రింది భాగాలు ఆకుల అడుగు భాగాలు బాగా తడిచేటట్లుగా మనం పిచికారీ చేస్తే ఈ ఎర్ర నల్లి అనేటటువంటి దాన్ని మనం బాగా నివారించుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఆకుల అడుగు భాగంలో చేరి గుంపులుగా ఆకుల అడుగు భాగంలో చేరి ఆ రసాన్ని పీల్చడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా బాగా వడలిపోతాయి, అదేవిధంగా ఎండిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ఉల్లి పంట నాశించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కీటకాలు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. పసుపు పంట అలాగే ఉల్లి పంట నాశించేటటువంటి కీటకాల గురించి బాగా చదవండి. ఈ శాస్త్రీయ నామాలు బాగా ఇంపార్టెంట్ అనమాట.
పసుపులో వచ్చేసరికి దుంప ఈగ అనేక బిట్లు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏరియా అది. అలాగే పొలుసు పురుగులు, ఆకుముడత గురించి కూడా మనకి అడిగేదానికి అవకాశం ఉంది. అలాగే ఉల్లి పంటలో కూడా ఈ తామర పురుగులు, లేకపోతే మాగుడు రోగము లేదా మజ్జిగ తెగులు, వీటన్నిటి గురించి కూడా అడిగేదానికి అవకాశం అయితే బాగా ఉందన్నమాట. అది మనం చూసుకోవాలి. అలాగే నారుమడి దశలో ఎక్కువగా ఆశించేటటువంటి ఏంటి అనేది చెప్పుకున్నాం కదా. నారుమడుల్లో ఎక్కువగా ఆశించేటటువంటిది మొక్కల్ని మొదల వరకు కూడా కొరికి తినేసేటటువంటి పురుగులు మనం చూసాము. ఆకు తినే పురుగులు అని చెప్పేసి వీటిని మనం అంటూ ఉంటాం అన్నమాట. సో ఇది ఈరోజుకి వచ్చినంత వరకు కూడా పసుపు మరియు ఉల్లి పంటలను ఆశించేటటువంటి కీటకాలు, వాటిని ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకుంటాం అనేటువంటి వాటి తాలూకు యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈరోజు యాక్చువల్గా దోశ కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. వాటిలో కూడా ఎక్కువ బిట్స్ వస్తుంటాయి అన్నమాట. ఎక్కువ బిట్స్ వచ్చేటువంటి ఏరియాస్లో బాగా మనము చూడాలనేటువంటిది ఒక ఇది. సో రేపు ఒకవేళ వీలైతే దోశ చెప్తాను. అలాగే ద్రాక్ష అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ద్రాక్ష పంటను ఆశించేటువంటి కీటకాలు మన అవుట్లైన్స్లో అయితే ఉంది, కానీ మన మెటీరియల్ అయితే ద్రాక్ష గురించి ఉన్నట్టుగా లేదు. కాబట్టి ద్రాక్ష పంటను ఆశించేటువంటి కీటకాల గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మెటీరియల్లో ఎక్కడ కూడా నేను చూశాను, ద్రాక్ష గురించి ఏం కనిపించలేదు. కానీ కొంత ఏరియాలో మనం చూసినప్పుడు ఏంటంటే ద్రాక్ష పంట గురించి మన అవుట్లైన్స్లో అయితే మాత్రం ఉంది. కోర్స్ అవుట్లైన్స్లో ద్రాక్ష పంటను ఆశించేటువంటి కీటకాలు అని చెప్పేసి ఉందన్నమాట. కాబట్టి అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. లేనివి ముందుగా చూసేసుకుంటే ఉన్నవి ఎలాగూ ఉంటాయి, కాబట్టి అది మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇంకా నేను ఈరోజు అన్నీ ఏవో చెప్తున్నాను, దయచేసి మరొక విధంగా ఏమి అనుకోవద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు క్లాస్కి అటెండ్ అయినటువంటి వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సాయి లెంక, శ్రీధర్ గౌడ్ గారు, రాఘవ గారి మనవడు అఖిల్ నూతలపాటి అండ్ అల్లు గణేష్, హరికృష్ణ గారు, షణ్ముఖ సాయి గారు, అలాగే టంకశాల శ్రీనివాస్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఫార్మర్స్కి థ్యాంక్ యూ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా ఈ పేజ్కి వచ్చారంటే మీరు కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. సాకేత్, హాయ్ సాకేత్. కిరణ్ కుమార్ గారు, హాయ్ కిరణ్ కుమార్ గారు. మధుసూదన్ గారు, హాయ్. వీరేంద్ర గారు, అలాగే నాగేంద్ర చిమ్మని. ఫాడర్ క్రాప్స్కి విచ్ టైప్ ఆఫ్ ఇరిగేషన్, క్రాప్స్ని బట్టి మనం ఏదైనా ఇరిగేషన్ పెట్టుకోవచ్చానండి. ప్రత్యేకమైనటువంటి ఇరిగేషన్ విధానం అని ఏం చెప్పుకోలేము. మనం వేసినటువంటి క్రాపు, దానికి ఉన్నటువంటి స్పేసింగ్ని బట్టి మనం ఇరిగేషన్ పెట్టాల్సి ఉంటుందండి. హాయ్ స్వాతి, హాయ్ రాక్ బుజ్జి, గుడ్ ఈవినింగ్ స్వాతి. అలాగే బుజ్జి గారు గుడ్ ఈవినింగ్. సాయి లెంక, పి సాయి చరణ్. వావ్, పర్వాలేదు, ఈరోజు చాలామంది క్లాస్కి అటెండ్ అయ్యారు. ఈ విషయాలన్నీ మీరు బాగా గ్రహించారని నేను అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉండేటట్టయితే చెప్పండి. ఎగ్జామ్ అందరూ రాశారో లేదో నాకు తెలియట్లేదు. చాలా తక్కువ మంది పెర్ఫామ్ చేశారు ఎగ్జామ్లో. అది సరైనటువంటి విధానం కాదు. వీలైనంత వరకు ఎక్కువ మంది రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు మన గ్రూప్లో నేను దాని తాలూకు లింక్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ని మీరు ఫాలో అయిపోండి దయచేసి. అది అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. బార్డర్ స్ట్రిప్ మెథడ్ సార్ ఫాడర్ క్రాప్స్కి ఓకేనండి. బార్డర్ స్ట్రిప్ మెథడ్ యాక్చువల్గా ఏంటంటే ఫాడర్ క్రాప్స్ అన్నిటికీ కూడా మనం రకరకాలైనటువంటి స్పేసింగ్స్లో మనం వేస్తూ ఉంటాం. ఆ క్రాప్ని బట్టి మనం ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బార్డర్ స్ట్రిప్ మెథడ్ దానికి అనుకూలం కావచ్చు. అదనమాట. నరేష్ గారు, హాయ్ నరేష్ గారు. అనుకోకుండా ఏం చెప్పాలి అనేది ఆలోచిస్తే ఈ చిన్న చిన్న క్రాప్లు ఉన్నాయి కదా, ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. వీలైతే ఒక 2 క్రాప్స్ మీ దాంట్లో లేవు. 132కి సంబంధించినటువంటి దాంట్లో 2 క్రాప్స్ లేవు, కానీ వాటికి సంబంధించి మీకు కోర్స్ అవుట్లైన్స్లో అయితే మనకి ఉందన్నమాట. 2 క్రాప్స్ ఏంటంటే ద్రాక్ష ఒకటి, రెండోది ఏంటంటే పొగాకు ఒకటి. ద్రాక్ష, పొగాకు అనేటువంటి 2 పంటలు మీకు మెటీరియల్ ఎక్కడ కనపడవు నాకు తెలిసి. ఒకవేళ ఏదైనా టైం ఉంటే రేపు అవి చెప్పుకుందాం. మరి అవన్నీ మీరు నోట్ చేసుకుని జాగ్రత్తగా రాసుకోవాలి. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎక్కడన్నా ఏదైనా బిట్స్ దొరికితే అవన్నీ రాసేసుకుందాం, లేకపోతే పీడిఎఫ్ దొరికితే జాగ్రత్తగా అట్టు పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటారు తప్ప వర్కౌట్ చేయాలని అనుకోరు దీని మీద. చూడండి, ద్రాక్ష మరియు పొగాకు పంటలపై ఆశించేటువంటి కీటకాల గురించి మనం రేపు చెప్పుకుందాం ఒకవేళ వీలైతే. ఇంకా మనం ఏమేమి చెప్పమంటారు దీంట్లో? ఇంకా మనం ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అది మనం ఫాలో అవుదాం. నిమ్మ పంట పైన ఆశించేటువంటి కీటకాలు కూడా ఇంపార్టెంట్. మొన్న ఏదంటే మామిడి పంట గురించి చెప్పమన్నారు. మామిడిలో ఎప్పుడు కూడా ఏంటంటే
కొన్ని పెస్ట్లే ఇంపార్టెంట్గా మనకి అడుగుతూ ఉంటారనమాట. ఎక్కువ ఉంటుంది దాంట్లో, ఎక్కువ మ్యాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మామిడి, జీడి మామిడి ఒకసారి మనం చెప్పుకుందాము. ఈ మధ్యలో ఒక నిమ్మ అనేటువంటిది ఉందన్నమాట, అదొకటి. మధ్యలో కొన్ని క్రాప్స్ మనం చూసేటట్టయితే దోస జాతి పంటలు ఒక క్లాస్ అవుతుంది. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నాశించేటువంటి కీటకాలు ఒకటి ఉందన్నమాట. అవి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కీటకాలు. అందులో డీబీఎం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కీటకం ఉంది, డైమండ్ బ్యాక్ మాత్ అనేటువంటిది. దాని గురించి కూడా మనం ఇంకా చెప్పుకోవాలన్నమాట. కొంచెం ఒక 1 వీక్ మనకి ఫుల్ షెడ్యూల్ అయితే ఉంది. ఈ క్లాసెస్ మిగతా వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి, అందరూ వింటారు. మన స్టూడెంట్స్ కంటే ఎక్కువ రైతులు ఎక్కువ వింటున్నారు మన క్లాసులు. రైతులకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకేంటి శ్రీధర్ గౌడ్ గారు, ఈ మధ్య కొంచెం తగ్గించారు, స్పీడ్ తగ్గించారు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. చదవండి. లాస్ట్ టైం కూడా మీరు నాకు కాంటాక్ట్ అయినట్టున్నారు కదా, పాత పోస్టుల్లో చూస్తే మీ పోస్టులు ఉన్నాయి, చూశాను రాత్రి యూట్యూబ్ చూసినప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా మీరు కొన్ని కామెంట్స్ పెట్టారు, నేను కొంత ఆన్సర్ ఇచ్చానో లేదో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం కూడా మీరు టచ్లో ఉన్నారు నాకు. హరికిషోర్ గారు నెంబర్ అడుగుతున్నారా? నెంబర్ పెడతాను చూడండి, ఇక్కడే పెడతా. చూడండి, హరికిషోర్ గారు నెంబర్ వచ్చింది 8125443163 అనేటువంటిది నా నెంబర్ అనమాట. ఇదే వాట్సాప్ నెంబర్. ఎప్పుడైనా ఒకవేళ మీరు ఫోన్ చేసి నేను తీయకపోయినా ఏం బాధపడకండి, మళ్ళీ ఎప్పుడొకప్పుడు నేనే మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటాను. ఏదో ఇలాగ యాక్టివిటీస్లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు తీయడానికి అవ్వదు, బాధపడద్దు దయచేసి. చేసాము ఇలా అని చెప్తారు, ఊరికే ఆన్లైన్లో కబుర్లు చెప్తారు, ఫోన్ చేస్తే తీయరు అని అనుకోవద్దు దయచేసి. కొన్ని అదర్ యాక్టివిటీస్, రికార్డింగ్స్ వీటన్నిటిలో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు తీయలేను. అయితే తర్వాత చేస్తుంటాను, ఖాళీగా ఉండేటప్పుడు 1 రోజు 2 రోజుల తర్వాత అయినా సరే నేను కాల్ చేయడానికి ట్రై చేస్తుంటాను, ఏమనుకోద్దండి. లేకపోతే ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఇదన్నమాట. సో ఈ రోజుకి ఇలాగా ముగించేద్దాం. ఈరోజు తెలంగాణ స్టేట్లో అయితే అవుట్సోర్సింగ్ విధానంలో కొంతమంది ఏఈఓలకి రిక్రూట్మెంట్ అయితే వేశారు. అదొక మంచి స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది రిక్రూట్మెంట్ అవుతారు, దాదాపు 800 పోస్టుల వరకు ఎన్నో వేసినట్టు ఉన్నారనమాట. ఇంకా పూర్తి వివరాలు అయితే నా దగ్గర లేవు. సో తెలంగాణ రాష్ట్రంలో 17,500 రూపాయలు దీంతో రెమ్యూనరేషన్తో పోస్టులు ఏవో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అలాగే ఆంధ్రాలో కూడా ఏమైనా మంచి పోస్టులు వేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఆంధ్రాలో కూడా మనకి ఇస్తే బాగుంటుంది. ఇవి ఉన్నాయి కదా, మన గ్రామ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి సచివాలయాల్లో పోస్టులు చాలావి పెండింగ్ ఉన్నాయి. ఇంకా వాటి ఎగ్జామ్ కూడా ఇంకా త్వరలోనే పెట్టేస్తారేమో అనేటువంటిది ఉందన్నమాట. ఆంధ్ర విషయానికి వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ జరగలేదు, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా జరగలేదన్నమాట. సో అవన్నీ కూడా జూన్ 15 తర్వాత జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో చూసేటట్టయితే, ఏపీ తెలంగాణలో చూస్తే ప్రజా రవాణా వ్యవస్థ కొంచెం మొదలు పెడుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు రేపటి నుంచి అనుకుంటా. కాబట్టి కొంచెం మనందరూ జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితే మాత్రమే ప్రయాణం చేయాలి తప్ప ఏం లేదు. ఎప్పుడైతే ఈ ప్రజా రవాణా వ్యవస్థ స్టార్ట్ చేస్తారో కొంచెం మీ కాలేజీలకు కూడా కొంతవరకు పర్మిషన్ ఇవ్వచ్చు. మన ఎగ్జామ్స్ పెండింగ్ ఉండేటటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి పర్మిషన్స్ ఇచ్చేసి ఎగ్జామ్స్ పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తారని అయితే మనం అనుకోవచ్చు అనమాట. సో ఏమైనప్పటికీ కూడా అగ్రికల్చర్ పట్ల గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాయి. సో తెలంగాణలో అన్ని పోస్టులు అయితే వేశారు. అలాగే ఆంధ్రాలో కూడా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నారు కదా, వాటికి సంబంధించి కూడా ఏదైనా ఒక చిన్న రిక్రూట్మెంట్, కనీసం ఒక్కొక్క పోస్ట్ చొప్పున వేసినా మన వాళ్ళు ఎంతోమంది బెనిఫిట్ అవుతారనమాట. అగ్రికల్చరల్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు కనీసం ఒక్క పోస్ట్ వేసినప్పటికీ చాలా బెనిఫిట్ అవుతారు రాష్ట్రం మొత్తం మీద. కనీసం రైతు భరోసా కేంద్రాలకు కూడా ఒక్కొక్కరిని వేసేటట్టయితే ఎంతో బాగుంటుంది. అలాగే పాత ఎంపీఓస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు లేకపోతే మిగిలినటువంటి యాక్టివిటీస్ చూడడానికి, అలాగే ఇవి ఉన్నాయి కదా క్లినిక్స్, వైఎస్ఆర్ అగ్రి క్లినిక్స్ అని ఉన్నాయన్నమాట. సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, వాటిల్లోకి మార్పు చేస్తారని చెప్తున్నారనమాట. కాబట్టి వ్యవసాయానికైతే పెద్దపీట వేసాయని చెప్పొచ్చు మన గవర్నమెంట్స్. అది మనకి చాలా బెటర్మెంట్ అనమాట, మనకి చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అగ్రికల్చరల్ కోర్సులు చదివేటటువంటి వారికి అనమాట. సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఇవి. మళ్ళీ మనం రేపు ఇదే ఛానల్లో కలుసుకుందాం. ఇంకెవరికైనా ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, ఏదైనా ఉంటే ముందే కామెంట్స్ పెడితే నేను ఇచ్చేస్తాను.
లేకపోతే తర్వాత అయినా సరే కింద ఉండేటువంటి కామెంట్స్లో మీ కామెంట్ తెలియచేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడితో దీన్ని ముగించేద్దాం. ఇప్పటికే ఎక్కువ టైం అయింది కాబట్టి ఇక్కడ ముగించేద్దాం. రేపు మరొక క్రాప్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తాను. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. మళ్ళీ రేపు ఇదే ఛానల్లో, ఇదే ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ ఇక్కడే మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.